तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आदित्य चंद्राकुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। అందరికీ శుభ సాయంకాలం. మనం జ్యోతిష ప్రాథమిక విషయాలు తెలుసుకునేటువంటి క్రమంలో జ్యోతిష బాలశిక్ష పాఠాల్లో 26వ పాఠానికి వచ్చాం. సుమారు 26 వారాలుగా మనం కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. వారాలుగా అంటే వారం అంతా చెప్పుకోవట్లేదు, వారానికి ఒక్క రోజు మాత్రమే. ఇప్పటికి మనం జ్యోతిష్ శాస్త్రంలో ప్రాథమికంగా ఏ క్రమంలో మనం నేర్చుకోవాలనే విషయానికి కొంచెమైనా అవగతం అయ్యే ఉంటుంది. ముఖ్యంగా జ్యోతిష్యుల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ముందు జ్యోతిష్యులు అంటే ఏమిటి, ఆ జ్యోతిష్యులని మన ఋషులు ఏ విధంగా ప్రకృతి శక్తులకు ప్రతీకగా గుర్తించారు, వాటి తర్వాత వాటిని వర్గీకరించారు, వాటి ప్రభావాన్ని కొలవడానికి సాధనాలు అందించారు. ఆ 2 సాధనాలు అతి ముఖ్యమైన ప్రాథమిక సాధనాలు. ఒకటి రాశి చక్రము, 2 భావచక్రము. వాటికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ ఆ చక్రాలలో ఆ సాధనాలలో ఉండే సమాచారాన్ని ఎలా విశ్లేషణ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనడం కొరకు మనం రాశి కారకత్వాలు, అసలు రాశుల మూల భావనలు, రాశి కారకత్వాలు, భావకారకత్వాలు, తర్వాత గ్రహ కారకత్వాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ కాలానికి సంబంధించింది కాబట్టి కాలగణన సంబంధించిన విషయాలు కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆ జాతకంలో ఉన్న విషయాలకు సంబంధించిన విశ్లేషణ చేసిన తర్వాత అది ఎప్పుడు సంభవించే అవకాశం ఉంది అనే విషయానికి మరొక సాధనం మనకి ఇచ్చారు ఋషులు. దాన్నే మనం దశా విధానము అన్నాం. ఆ దశా విధానం ఏమిటి, దానికి సంబంధించిన ఎన్ని దశా విధానాలు ఉన్నాయి అనే విషయం మనం గత వారం చెప్పుకున్నాం. పరాశర మహర్షి బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఈ దశాక్రమంలో చెప్పినప్పుడు, దశలు చెప్పినప్పుడు 42 రకాల దశలు వివరించారు. అన్నింటికీ గణన తెలుసుకొని అన్నీ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు, ఎందుకంటే అవన్నీ ఒక మనకి ఐచ్ఛికాలు, ఆప్షన్స్ అన్నమాట. కానీ ఆయన ఏమన్నాడు, ఎక్కువ మంది వాడేది వింశోత్తరి మహాదశ అని చెప్పారు. వింశోత్తరి దశా విధానం అన్నారు. వింశోత్తరి అంటే వింశోత్తరి శతం అంటే 120 సంవత్సరాలు ప్రాతిపదికగా 9 గ్రహాలు ఒక చక్రంలో ఒక వ్యూహ ఒక సైక్లికల్గా మనకి దశలు ఉంటాయి అని చెప్పడం. మనం గత వారం చెప్పుకున్నాం. దశాకాలాలు ఏవైనా ఆయుర్దాయానికి సంబంధించినవి కావు. మొత్తం ఏ దశా విధానంలోనైనా దానికి తగ్గ లెక్కలను బట్టి వాటికి కొన్ని సంవత్సరాలు చెప్తారు. అవి ఏం చేశారు, మళ్ళీ నక్షత్రాలకి ఆపాదించి, ఆ నక్షత్రాలకి ఆపాదించిన తర్వాత వాటి ప్రతినిధులైన గ్రహాలకి ఆపాదించి మనకి గ్రహాల దశలుగా మనకు వచ్చాయి. ఆ విధంగా వింశోత్తరి దశా విధానంలో అంటే 120 సంవత్సరాలు. వింశోత్తరి అంటే వింశోత్తరి శతం అంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల సైకిల్గా ఒకటి ఆలోచించి, అంటే మనం ఎక్కే బస్సు, జీవితం అనే బస్సుని మనం ఎక్కుతున్నట్టయితే దాని యొక్క తిరిగేటువంటి ఆ పరిధి 120 కిలోమీటర్లుగా చెప్పొచ్చు. 120 కిలోమీటర్లు అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇంకో కిలోమీటర్, కొత్త కిలోమీటర్ మొదలవుతుంది. సో ఆ విధంగా మనకి 120 సంవత్సరాలని వాళ్ళు ప్రాతిపదికగా చేసి మనకి ఈ వింశోత్తరి దశా విధానాన్ని ఇచ్చారు. మనం గత వారం చెప్పుకున్నాం. ఇంకొకటి అష్టోత్తరి విధానం, తర్వాత షోడశోత్తరి. ఈ 3 చాలా ముఖ్యమైనవిగా చెప్పుకొచ్చారు. ఏవైనా ఒక దశాకాలం చెప్పిన తర్వాత మళ్ళీ ఆ దశాకాలం అన్ని సంవత్సరాలు ఒకే గ్రహం పరిపాలిస్తుంది లేదా నియంత్రిస్తుంది అని కాదు. ఏ దశా విధానంలోనైనా మళ్ళీ అంతర్దశలు కూడా ఉంటాయి. అంటే ఆ దశాకాలంలోనే మళ్ళీ అన్ని గ్రహాలు మళ్ళీ వాటన్నిటి యొక్క సంబంధ బాంధవ్యాలను బట్టి, గ్రహ సంబంధాలను బట్టి, జాతకంలో ఉన్న గ్రహ బాధ్యతలను బట్టి మనకి వాటి యొక్క ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మన జీవితాన్ని తీసుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట, నడిపించుకుంటూ వెళ్తాయి. ఆ క్రమంలో మనం వింశోత్తరి దశా విధానం గురించి గత వారం చెప్పుకున్నాం.
వింశోత్తరి దశా విధానంలో ప్రత్యేకత ఏమిటి అంటే అది 120 సంవత్సరాల ప్రాతిపదికగా తీసుకుని కాలచక్రంలో ఆ 120 సంవత్సరాలు 9 గ్రహాలకి అసమతుల్యంగా అంటే అన్ఈక్వల్గా వాళ్ళకి అలొకేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనం చెప్పుకున్నాం, సూర్యుడికైతే 6 సంవత్సరాలు, చంద్రుడికైతే 10 సంవత్సరాలు, కుజుడికైతే 7 సంవత్సరాలు, రాహువుకి 18 సంవత్సరాలు, తర్వాత గురువుకి 16 సంవత్సరాలు, తర్వాత శనికి 19 సంవత్సరాలు, బుధుడికి 17 సంవత్సరాలు, తర్వాత కేతువుకి 7 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు, మొత్తం కలిపితే 120. అయితే ప్రతి గ్రహానికి కాలచక్రంలో వాళ్ళకి ఉన్న నిష్పత్తి, వాళ్ళు నియంత్రించేటువంటి సమయ నిష్పత్తి ఏమిటి అంటే 120లో వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అదే నిష్పత్తి. అంటే మనం ఏ సమయం తీసుకున్నా ఒక రోజులో సూర్యుడు ఎంతసేపు మన మహాదశ ఉంటుంది, సూర్యుడు యొక్క దశాకాలం ఉంటుంది అని చూసినప్పుడు 6/120 రేషియోతోనే చూసుకోవాలి. అంటే 24 గంటల్లో, ఒకవేళ 24 గంటలు కనుక ఒక సైకిల్ అనుకుంటే ఆ 24 గంటల్లో ఆయన ఎంతసేపు ఉంటాడు, ఎంతసేపు ఆయన దశాకాలం ఉంటుంది. అది మళ్ళీ 6/120తో సంబంధించిందే, 1/20తో. ఆ విధంగా అది లెక్కే, ఇది గణితమే, సామాన్య గణితమే. ఆ విధంగా ఈ 120 సంవత్సరాల కాలం ఒక జీవిత కాలంలో ఒక చక్రం అనుకుంటే, ఆయుర్దాయం కాదు, ఒక చక్రం అనుకుంటే సంవత్సరాన్ని కనుక చేస్తే ఎలా ఉంటుంది అని చూసినట్టయితే ఒక సంవత్సరానికి 360 రోజులు. మనం జ్యోతిషంలో ఎక్కడా 365కి వెళ్ళాం, 360తోనే చేస్తుంటాం, భాగాలు చేయడం అవన్నీ సులభం అవుతుంది. ఆ విధంగా 360 రోజులకి ఈ దశాకాలాన్ని కనుక మనం అప్లై చేసినట్టయితే సూర్యుడికి ఎంత కాలం ఉంటుంది, 360 రోజుల్లో ఎంత కాలం ఉంటుంది? సింపుల్ లెక్క. 120 సంవత్సరాలకి 6 సంవత్సరాలు అయితే 360 రోజులకి ఎంత అని వేసుకుంటాం. 360 × 6/120 అవుతుంది. అలా వేసుకున్నప్పుడు ఆయనకి 18 రోజుల షేర్ వస్తుంది. 18 రోజుల ఆయన యొక్క వాటా మనకి 18 రోజులు. అంటే ఒక సంవత్సర కాలం కనుక వింశోత్తరి దశ ఉందనుకుంటే దాంట్లో 18 రోజులు సూర్యుడు ఉంటుంది. అట్లా ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దశాకాలం, క్షమించాలి, దశాకాలం ఆయుర్దాయం కాదు. ఏ బేస్ తీసుకున్నా, ఏ ప్రాతిపదిక తీసుకున్నా ఈ నిష్పత్తి అలాగే ఉంటుంది. సూర్యుడికైతే 6/120, చంద్రుడికైతే 10/120, కుజుడికైతే 7/120, కేతువుకైతే 7/120, రాహుకైతే 18/120, గురువుకైతే 16/120, శనికైతే 19/120, తర్వాత బుధుడికైతే 17/120, శుక్రుడికైతే 20/120. గమ్మత్ ఏంటంటే చంద్రుడిని డబుల్ చేస్తే శుక్రుడు అవుతాడు. ఆయనకి 10 ఏళ్ళు, ఈయనకి 20 ఏళ్ళు కదా. 3 సూర్యదశలు అయితే ఒక రాహుదశ అవుతుంది. ఊరికే మనం గుర్తుపెట్టుకోవడానికి. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే వింశోత్తరి దశాకాలంలో ఈ గ్రహాలకి వాటి ఈ ఏమంటాం మ్యాక్రో లెవెల్లో వచ్చిన నిష్పత్తి ఏదైతే ఉందో అదే నిష్పత్తిలో అంతా కాలం అంతా ఉంటుంది. అంతర్దశలు, ప్రత్యంతర్దశలు, సూక్ష్మ దశలు, ప్రాణ దశలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. సో ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఈ దశలు దేనికోసం వాడుతున్నాం మనం? జాతకంలో ఉన్న విషయాలను బట్టి వాడుతాం. అంటే జాతకుడు పుట్టిన నాటి నుంచి దశాకాలం మొదలవుతుంది. మనకి ఒక వ్యక్తి ఒకరోజు పుట్టినప్పుడు మనం దశలు ఎలా మొదలు పెట్టాలి? జాతకం రాయడం ఒక ఎత్తు అయితే
జాతకంలో దిశాకాలం చెప్పడం రెండవ ఎత్తు. అది తర్వాత సాధనం కోసం పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. జాతకంలోంచే తీసుకోవాలి. జాతకంలో మనకి ఆధారం ఏంటి అంటే, జాతకంలో కాలానికి తగ్గట్టుగా ఎక్కువ వేగంతో ఏ గ్రహం మారుతుంది అని చూసినప్పుడు చంద్రగ్రహం మారుతుంది. నక్షత్రాలు వారం అలాగే ఉంటాయి, అవేమి ముందుకెళ్ళవు, కానీ కాలానికి అవి సాక్ష్యమే. మళ్ళా ఈ గ్రహాలు కానీ రాసులు కానీ నక్షత్రాలు కానీ కాలానికి అతీతం. కాలమే వాటి అధీనం, అది కాలాధీనం కాదు. అందువల్ల వాటి ఆధారంగా మనం కాలాన్ని కొలుస్తుంది. ఎందుకంటే కాలం వాటి అధీనం కాదు, కానీ మనకు కాదు. మనం కాలానికి అధీనం. మనం అంతా కాలానికి మనం లోబడి ఉంటాం. గ్రహాలు నక్షత్రాలు రాసులు లోబడి ఉంటాం. నక్షత్రాలు అయితే కదలకుండానే ఉంటాయి, ఏ కాలమైనా అలాగే కదలకుండా ఉంటాయి. అందువల్ల ఆ కదలకుండా ఉండే పెద్ద నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద జ్యోతిషులు ఏవైతే ఉన్నాయో, వాటిని అర్థం చేసుకోవడానికి మనం గ్రహాలను పట్టుకున్నాం. అవి కదులుతూ ఉంటాయి కాబట్టి. సో ఆ విధంగా కదులుతున్న గ్రహాల యొక్క వేగాన్ని అనుసరించి మనం దాని యొక్క కాల పరిమితిని కూడా చూసుకుంటాం. ఆ క్రమంలో అన్ని గ్రహాల్లోకెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే గ్రహం చంద్రగ్రహం. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఏ బేసిస్ మీద దశలు ఎక్కబెట్టాలో అనే దానికి ముఖ్యంగా వింశోత్తరి దశలో చంద్రుని యొక్క స్ఫుటం తీసుకున్నారు. అంటే జాతకంలో చంద్ర స్ఫుటము మనకి లింక్ ఇస్తున్నారు. దశాకాలం ఆరంభం కావడానికి, ఎప్పటి నుంచి ఆరంభం అని చెప్పడానికి లింక్ ఇస్తుంది. జాతకంలో ఉన్న మిగతా ఏ విషయాలు దశాకాలంతో సంబంధం లేవు, ఒక చంద్రస్ఫుటం మాత్రమే దాంతో సంబంధం. చంద్రస్ఫుటం అంటే ఏంటి? మనకి చంద్రుడు మన ఒక్క నిమిషం, బయట పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు, నేను ఒకసారి చెప్పొస్తాను. మనకి జాతకంలో గ్రహస్థితి, భావాలు అవన్నీ వచ్చేస్తాయి, తెలిసిపోయినాయి. కానీ పుట్టినప్పటి నుంచి మర్నాటి నుంచి కాలం మొదలవుతుందిగా, కాలం గడవడం మొదలవుతుంది. అందువల్ల పుట్టినప్పుడు ఏ గ్రహం ఫాస్ట్గా వెళ్తుందని చూసినప్పుడు చంద్రగ్రహం వెళ్తుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, చంద్రుడు మళ్ళీ దేనికోసం యాక్చువల్గా మనల్ని కంట్రోల్ చేసేది ఏమిటి అనుకుంటే నక్షత్రాలు. స్థిరంగా చాలా పెద్ద జ్యోతిష్యులు కాబట్టి, అందువల్ల ఆ నక్షత్రాలే మనల్ని తీసుకెళ్తుంటాయి అనుకున్నారు. నక్షత్రాలు తీసుకెళ్తున్నాయంటే మన నక్షత్రాలు కదలట్లేదు కాబట్టి, నక్షత్రాల ప్రతినిధులైనటువంటి గ్రహాలు కదులుతున్నాయి కాబట్టి గ్రహాల ఆధారంగా తీసుకున్నాం. అందువల్ల మరి మనం స్టార్ట్ అయినప్పుడు, మనం బస్సు ఎక్కినప్పుడు, ఆ రింగ్ రోడ్డు మీద బస్సు ఎక్కినప్పుడు ఎవరో ఒకరు ఉండాలి అక్కడ. ఏ నక్షత్రం ఉండాలి. ఆ నక్షత్రం మళ్ళీ అలాగే ఉండదు, అది దానికి సంబంధించిన మర్నాడు మారిపోవాలి. అప్పుడే కదా కాలం మార్పు తెలుస్తుంది. అందువల్ల అతి వేగంగా వెళ్ళేటువంటి గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రనాథుడు మన ఫస్ట్ డ్రైవరు అన్నాడు. చంద్రుడు అనలేదు. చంద్రుడు అందరు చెప్తారు, ఓ చంద్రమ మనసో జాత ఏవేవో చెప్తుంటారు. ఆ పదాలు ఎప్పుడు చెప్పేవే, అవన్నీ పక్కన పెట్టారు. చంద్రుడు మనస్సుకు సంబంధించిన కారకత్వంతో ఉన్నా కానీ దిశా విధానంలో చంద్ర నక్షత్రపు స్ఫుటం తీసుకోవడానికి కారణం చంద్రుడు ఒక్కడే అతివేగంగా ప్రయాణించే గ్రహం కాబట్టి. సో ఆ విధంగా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాన్ని బేస్ తీసుకుంటున్నారు, చంద్రుడిని బేస్ తీసుకోవట్లేదు. ఆ కారణంగా చంద్రుడు ఉన్న నక్షత్రం తీసుకొని ఆ గ్రహానికి కొంత కాలాన్ని ఆపాదించి అప్పటి నుంచి ఆ గ్రహం మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది, మనల్ని కాపాడుతుంటుంది, మనల్ని నియంత్రిస్తుంది, మన జీవితాన్ని నియంత్రిస్తుంది అన్నారు. ఆ గ్రహాన్ని దశానాథుడు అన్నారు. దశాలార్డ్ అంటారు. దశకు నాథుడు అంటే ఆయన మెయిన్ డ్రైవర్ అన్నమాట. ఆ దశానాథుడు ఎవరవుతారు మరి అంటే సింపుల్, పుట్టిన నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రపు అధిపతి దశానాథుడు అవుతాడు. ఇప్పుడు ఒక రోజు నాడు ఒక వ్యక్తి పుట్టాడు. పుట్టినరోజు నాడు ఆ వ్యక్తి పుట్టిన నాడు చంద్రుడు రేవతి నక్షత్రంలో ఉన్నాడు. రేవతి నక్షత్రంలో ఉంటే రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరు చూసినప్పుడు మనకి
మనకి అవన్నీ నేర్చుకున్నాం, మనం జాతక భాగంలో కూడా నేర్చుకున్నాం అలా దాంట్లో. అయితే ఎవరు అప్పుడు అని అంటే, అప్పుడు రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి కాబట్టి బుధుడు దానికి మన మొదటి దశానాథుడు అవుతాడు. అమ్మ నేను తర్వాత మాట్లాడతాను. సో మనకి రేవతి నక్షత్రంలో పుడితే బుధుడు అవుతాడు. తర్వాత మరి ఒక బుధుడికి ఇంకా 2 నక్షత్రాలు ఉన్నాయిగా, అందువల్ల ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కూడా బుధుడే అవుతాడు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైనా పుడితే కూడా దాని అర్థం ఏంటి, వాళ్ళు పుట్టిననాడు చంద్రుడు ఆ నక్షత్రంలో ఉంటాయి. కానీ ఎంతకాలం, పుట్టినప్పటి నుండి ఎంతకాలం పాటు ఆ దశ ఉంటుంది? మరి పుట్టినాడు మొదలు పెట్టేసి కాదు కదా, చంద్రుడు ఆ నక్షత్రంలో ఎంత దూరం నడిచాడో అది బేస్. మళ్ళా ఇది దశా విధానాలలో మనం అత్యంత ఏమంటాం ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఏమిటి అంటే ప్రధానంగా తెలుసుకోవాల్సింది, చంద్రుడు ఆ నక్షత్రంలో సంచరించిన భాగం. ఆ సంచరించే భాగం ఏమిటి అంటే, ఇప్పుడు రేవతి నక్షత్రంలో ఆయన ఉన్నాడు అంటే, రేవతి నక్షత్రం మీనరాశిలో ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడి నుంచి మొదలుపెట్టి రేవతి నక్షత్రం అయిపోయేంత వరకు ఆయన ఎక్కడన్నా ఉండొచ్చు. పుట్టినప్పుడు మనం చూస్తుంటాం కదా, చంద్రస్ఫుటము అంటున్నారు. చంద్రుడు ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు, ఆ డిగ్రీలు ఆ నక్షత్రంలో ఎన్ని డిగ్రీలు అవుతాయి, ఆ రాశి కాకుండా నక్షత్రం కూడా చూడాలి. అందువల్ల నక్షత్రపు స్ఫుటం తీసుకోవాలి. నక్షత్రంలో చంద్రుడు ఎంతకాలం ఆల్రెడీ నడిచాడు ఆ రోజు, ఇంకా ఎంత నడవాల్సి. దీని అర్థం ఏంటి, చంద్రుడు ప్రతిరోజు నడిచే నక్షత్రంలో ఆయన ఏ నక్షత్రంలో ఎక్కడ మొదలైతే అక్కడి నుంచి ఆ నక్షత్రనాథుడి దశ మొదలవుతుంది. ఆ వ్యక్తి పుట్టినరోజు పుట్టకపోవచ్చు అప్పటి, కానీ ఇది ఫిక్స్డ్ టైం. సో ఈరోజు చంద్రుడు ఒక నక్షత్రంలో ఉన్నాడు అనుకున్నాం, ఈరోజు మధ్యాహ్నం ఒక నక్షత్రంలో ఉన్నాడు, సాయంత్రం ఇంకో నక్షత్రానికి మారాడు అనుకున్నాం. ఆటోమేటిక్గా సాయంత్రం పుట్టిన వాళ్ళ యొక్క దశాక్రమంలో దశానాథుడు మారిపోతాడు. ఆ విధంగా చంద్రుడి గమనం ప్రతి డిగ్రీ, ప్రతి నిమిషం, ప్రతి సెకను వెళ్ళేటువంటి గమనం జాతకుడికి ప్రారంభ దశని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి రేవతి నక్షత్రంలో మనం పాదాలు చెప్పుకుంటే సులభంగా చెప్పుకుందాం, 3 పాదాలు అయిపోయిన తర్వాత పుట్టాడు. రేవతి నక్షత్రం అంటే బుధుడు, బుధుడి దశాకాలం 17 సంవత్సరాలు. చంద్రుడు ఆల్రెడీ గడిచేసింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది, దాటేసింది 3 పాదాలు, అంటే 3/4 వంతులు వెళ్ళిపోయింది. అందువల్ల ఆ జాతకుడికి చంద్రుడు అప్పటిదాకా నడిచి వెళ్ళిపోయాడు కాబట్టి బుధుడి యొక్క మహాదశ 3/4 వంతులు 17 సంవత్సరాల్లో వెళ్ళిపోయింది. దాన్ని మనం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి భోజ్యం అంటాం, అంటే భోగింపబడింది, ఆల్రెడీ భోగం అయిపోయింది. ఇంకా భుక్తి అనేది ఉంటుంది. భుక్తి అంటే మిగిలింది, జరగవలసింది. ఆ భుక్తి ఎంత, దాన్ని దశాభుక్తి అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి రేవతి నక్షత్రంలో పుట్టాడు అనుకుంటే, పుట్టినప్పుడు చంద్రుడు 3 పాదాలు నడిచాడు, 4వ పాదం ఆరంభంలో ఉన్నాడు అనుకుందాం, మనం ఈజీగా తెలుసుకోవడం కోసం. 4వ పాదం ఆరంభం అంటే ఒక పాదం అంటే 1/4 వంతు కాబట్టి 17 సంవత్సరాల్లో 1/4 వంతు అంటే 4 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. అంతే కదా, 4 4 16 అయిపోతాయి. మళ్ళీ సంవత్సరాన్ని 4 భాగాలు చేస్తే 3 నెలలకు ఒక భాగం. అందువల్ల 4 సంవత్సరాల 3 నెలల పాటు ప్రారంభ దశాకాలం ఉంటుంది ఆ జాతకం, బుధ మహాదశ. మరి అప్పటి నుంచి తర్వాత ఏమవుతుంది అంటే, ఆ డేట్, పుట్టిన డేట్ నుంచి 4 సంవత్సరాల 3 నెలల తర్వాత బుధుడి తర్వాత ఎవరు వస్తారు, కేతు వస్తారు. కేతు మహాదశ మొదలవుతుంది. ఇంకా అప్పటి నుంచి కేతు మహాదశ ఫుల్గా ఉంటుంది కాబట్టి 7 సంవత్సరాల పాటు. అంటే మనం జ్యోతిష్కులము కేవలం ప్రారంభ దశాకాలము, ప్రారంభ దశాకాలపు భుక్తి, ప్రారంభ దశలో అప్పుడు నడిచే అంతర్దశలు, అప్పుడు నడిచే ప్రత్యంతర్దశలు, అప్పుడు నడిచే సూక్ష్మ దశలు, అప్పుడు నడిచే ప్రాణదశలు తెలుసుకోవాలి. ఇదంతా ఇప్పుడు కంప్యూటర్ల మీద చేసేస్తారు. అందువల్ల మనం పెద్దగా తలనొప్పి పెట్టుకోవాల్సిన పని లేదు, మనకి తెలియాలి. మన పాఠం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ విషయం తెలియాలి.
తెలిస్తే మనం ఈజీగా చూస్తాం, తెలిసిపోతుంది. సో అందువల్ల మీరు ఏ సాఫ్ట్వేర్లో ఎప్పుడు మీరు ఈ జాతకాలు వేసినా జాతకంతో పాటు నవాంశ చక్రంతో పాటు వాళ్ళు ఏం చేస్తారు, దశ ఎవరిది నడుస్తుంది, ఎవరిది ఎంత దశ నడిచింది అనే విషయాలు ఇస్తారు. మనకి సాధనం కావాలి కదా, లేకపోతే ఎప్పుడేమవుతుందో తెలియదు. ఈ ప్రారంభ దశానాథుడు ఆ జాతకంలో ఎవరు, ఆ జాతకంలో ఏ భావానికి సంబంధించిన వాడు, ఏ బాధ్యత ఉన్నవాడు, అది గమనించుకొని దాని ప్రకారం ఆ విషయంలో ఈ ఈ జాతకుడికి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది ఆ విషయంలో. అంతేగాని అదే అని కాదు. పుట్టిన ప్రతి వాళ్ళకి, శిశువుకి మొదటి 5-10 సంవత్సరాలు అందరికీ ఒకే రకంగా ఉంటుంది, ఉండవలసిందే. కాలం అది, కాలాన్ని మార్చలేం, గణితిని మార్చలేము. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండి పెద్ద కావాల్సిందే, పెద్ద అవుతున్నప్పుడు తల్లి పాలు తీసుకోవాల్సిందే, పాలు తీసుకోవాల్సిందే, ఆహారం తీసుకోవాల్సిందే, వాళ్ళకి వసతులు ఉండాల్సిందే. వాళ్ళందరికీ ఆ జాతకులకి ఇవన్నీ ఉండడానికి మళ్ళీ గ్రహాలు పాలించాల్సిందే. అందువల్ల గ్రహాలు నియంత్రిస్తాయి, దశలు ఉంటాయి. అయితే మన ఋషులు ఏం చెప్పారు, సాధారణంగా 10 సంవత్సరాల వరకు ఈ దశ, ఈ జాతకుల యొక్క గ్రహాలకున్న బాధ్యతలు ఎక్కువగా యాక్టివేట్ కావు. సాధారణంగా ఎలా ఉన్నాయో అలా ఉంటాయి, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి కదా ఇదంతా. సో అందువల్ల ఆ శిశువుకి నేను, నాది, ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో నేను అన్న భావన, అవేర్నెస్ వచ్చేంత వరకు ఆ జాతకుడికి తన జాతకంలోని గ్రహాలు ప్రభావం చూపించడం ఆరంభం కాదు అని. అట్లా ఒకే ఒక్క విషయంలో, బాలారిష్ట విషయంలో జాతకాలు ఉన్నాయి. అందుకనే జ్యోతిష్కులకి మన వృత్తినీతి ఏంటి, ఎథిక్స్ ఏంటి, 12 ఏళ్ల వరకు జాతకం చెప్పకూడదు అని. 12 ఏళ్ల వరకు జాతకం చెప్పకూడదు అంటే మనం ఏదేదో అనుకోవద్దండి. అక్కడ ఇన్ఎఫెక్టివ్ వాళ్ళకి ఈ జాతకంలో ఉన్న గ్రహాల స్థితి ఇన్ఎఫెక్టివ్. ఎందుకంటే తల్లిదండ్రుల రక్షణ ఉంది, కాబట్టి తల్లిదండ్రుల జాతకాల ప్రభావం ఉంటుంది. ఆ విధంగా మనకి మొదటి ప్రారంభ దశ ఏదైతే ఉందో అది తెలుసుకోవడం ఎందుకు అంటే తరువాత దశలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవడం. అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కొంచెం అది కూడా చూస్తారు. దానికి అది చూసి ఏం లేదు, కానీ బాలారిష్టానికి సపరేట్గా వాళ్ళు మనకి ప్రొవిజన్ ఇచ్చారు. ఆ బాలారిష్టంలో ఏంటి అంటే ఆ గ్రహం ఆ జాతకంలో ఏ గ్రహం ఎక్కడుందో చూసుకొని, అన్ని గ్రహాలకి బాలారిష్ట దోషం ఉంటుంది, అవి ఉండే స్థానాన్ని బట్టి. ఒక ఫిక్స్డ్ స్థానాల్లో అవి ఉంటే బాలారిష్టం ఉంటుంది. అంటే ఆ గ్రహపు శక్తి ఆ పుట్టిన శిశువు యొక్క శరీరం మీద ఎక్కువగా ఉంటుంది, ఆ శరీరం భరించే స్థితిలో ఉండదు. అందుకే అరిష్టము అంట. బాలారిష్టం అంటే ఆ గ్రహశక్తి తీవ్రత ఎక్కువ. ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి, జాతకుడికి, శిశువుకి మనం తీసుకెళ్లి అరటి ఎండలో పెట్టలేం కదా. ఆ విధంగా బాలారిష్టము అనేది జరుగుతుంది. ఆ బాలారిష్టము ఆరోగ్య సంబంధంగానే ఉంటుంది. అందువల్ల ఎవ్వరు పుట్టినా, ఎప్పుడు జాతకం వేసినా పుట్టగానే జాతకం వేయకూడదు అని రూల్ ఏం లేదండి. వేయాల్సింది, వేస్తేనే కదా తెలిసేది బాలారిష్టం ఉంది లేదు. కానీ జాతక విశ్లేషణ చేయకూడదు. జాతక విశ్లేషణ ఆ శిశువుకి నేను, ఇది ప్రపంచం, ప్రపంచంలో నేను అని పంచభూతాలకు సంబంధించిన తెలివి వచ్చిన తర్వాత ఆ జాతకాలు ప్రారంభమవుతాయి, గ్రహాల ప్రభావం ప్రారంభమవుతుంది. అందువల్ల 12 ఏళ్ల తర్వాత జాతకాలు చూడాలి అన్న. జాతకం వెయ్యొద్దని లేదండి, జాతకం చూడాలి అన్న. అందుకే మనకి సాఫ్ట్వేర్లో ఆ కాషన్ వస్తుంది, ఈ బర్త్ డేట్కి ఈ 12 ఏళ్ళు అవ్వలేదు, నువ్వు ఇంక పూర్తిగా ఇది చక్రం వేయదలుచుకున్నావా, హోరోస్కోప్ వేస్తావా అని అడుగుతుంది. అది ప్రోటోకాల్ వాళ్ళు. ఆ విధంగా మనకి ఇది వస్తే ఏమవుతుంది అంటే, జాతకం వేస్తే ఏం తెలుస్తుందంటే ప్రారంభ దశ తెలుస్తుంది. ప్రారంభ దశ తెలవడానికి 2 పద్ధతులు, 2 స్టెప్స్. మొదటిది ఏ దశానాథుడు ప్రారంభ దశానాథుడు. రేవతి నక్షత్రంలో పుడితే బుధుడు, అశ్విని నక్షత్రంలో పుడితే కేతువు, భరణిలో పుడితే శుక్రుడు, కృత్తికలో పుడితే సూర్యుడు. ఇంకేదంతా మనకు తెలిసింది. ఆ విధంగా ఈ 9 గ్రహాలు కూడా శిశువు జన్మించిన నక్షత్రము ఆధారంగా, అంటే శిశువు జన్మించినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆధారంగా
మనకి మహాదశానాథుడు ప్రారంభ దశానాథుడు అవుతాడు. ప్రారంభ దశలో ఎంత దశ గడిచిపోయింది, ఎంత దశ గడవాల్సింది అని డిసైడ్ చేసేది ఏమిటి అంటే చంద్రుడు నడవబోతున్న దూరం. ఇది మనకి వృత్తంలో డిగ్రీలలో ఉంటుంది. 13 డిగ్రీల 20 నిమిషాలు ఆయన నడవాల్సిన పొడవు. ఆ పొడవులో ఆయన ఎంత దూరం నడిచాడో అంత దూరం ప్రపోర్షనేట్ గా ఆ దశానాథుని కాలం అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో 4వ పాదానికి చంద్రుడు వచ్చినప్పుడు ఎవరైనా పుడితే 3 పాదాలు గడిచిపోయాయి కాబట్టి 3/4 భాగం ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి కాలం చంద్రుడి బుధ మహాదశలో అంతకాలం గడిచిపోయింది. ఇంకా ఏం దాంట్లో ఈ జాతకుడికి సంబంధం లేదు. మిగిలిన ఒక పాదపు కాలమే ఉంది కాబట్టి ఆ ఒక్క పాదానికి 4 సంవత్సరాల 3 నెలల దశాకాలం మిగిలిపోతుంది. ఇది ప్రారంభ దశ చెప్పడానికి సరిపోతుంది. కానీ ఈ దశాకాలంలో అంతర్దశలు ఉండాలి కదా, అవి ఎట్లా గడిచిపోయాయి మరి? దానికి చూడాల్సి వస్తుంది. అంతర్దశలు, ప్రత్యంతర్దశలు, సూక్ష్మ దశలు, ప్రాణదశలు అన్ని దశలు కూడా ఇదే నిష్పత్తిలో అయిపోయి ఉంటాయి. ఒక మహాదశలో మీకు నోట్స్లో ఉంది కదా, ఒక మహాదశలో ఒక జీవితంలో 9 మహాదశలు ఉంటాయి. అది నోట్స్ తీయండి మీరు. ఒక మహాదశలో ఒక జీవితంలో 9 మహాదశలు ఉంటాయి. ఆ 9 మహాదశలకు 9 × 9 81 అంతర్దశలు ఉంటాయి. ఎవరైనా తీస్తారా స్లైడ్ని? తీసి చెప్తూ ఉండండి. ఒక మహాదశలో ఒక జీవితంలో 9 మహాదశలు ఉంటాయి. దాంట్లో 81 అంతర్దశలు ఉంటాయి. ఆ స్లైడ్ చూసారా? ఎవరన్నా చూసారా? దొరికిందా? ఓపెన్ చేసి పెట్టారు సార్. దాంట్లో స్లైడ్స్ లో ఉంది చూడండి. ఒక దాంట్లో 9 కింద 81, 9 × 9 దాని కింద 9 × 9 × 9. ఆ స్లైడ్ తీయండి. ఉన్నాయి సార్. దశా విధానంలో ఆ స్లైడ్ తీసి చెప్పండి. సార్ స్క్రీన్ షేర్ చేయమంటారా? అక్కర్లేదు, అది వాళ్ళు చెప్పనివ్వండి, జనం చూడనివ్వండి. విద్యార్థులు నోట్స్ వైపు చూడాలి కదా. గురువు గారికి నమస్కారం. నేను చెప్పనా అండి? చెప్పమ్మా. నాకు ఎవరో ఒకరు చెప్పారు. మహాదశలు 9, మహాదశలు 9, అంతర్దశలు 9 × 9 = 81, ప్రత్యంతర దశలు 9 × 9 × 9 729, సూక్ష్మ దశలు 9 × 9 × 9 × 9 6561, ప్రాణ దశలు సూక్ష్మ దశానాథునితో ఆరంభమై వరుస క్రమంగా 9 × 9 × 9 × 9 × 9 59,049. అంటే ఒక జీవిత కాలంలో ఒక జాతకంలో ఒక జాతకుడికి 120 సంవత్సరాల కాలంలో 59,049 49 సూక్ష్మ దశలు. మరి ఒక మహాదశలో ఏముంటాయి అంటే ఆ పైన ఉన్న లెవెల్ ఎంత? 6,000 ఎంత? అది ఇంకా లేదండి, 561. ఒక్కొక్క మహాదశలో 6,561 దశలు అంతరాంతర దశలు ఉంటాయి అన్నమాట. సూక్ష్మ దశ. సూర్యుడి మహాదశ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల కాలంలో 6,561 దశలు వస్తాయి సూక్ష్మ దశలు. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇట్లా ఒక మహాదశ అనగానే ఆ ఒక్క గ్రహం ఏదో నడిచిపోతుంది అన్న భావన మనకు ఉండకూడదు.
అన్ని గ్రహాల కంబైన్డ్ ప్రభావం మన మీద ఉంటుంది. అందువల్ల దశా విధానంలో ఈ అంతర్దశలు ప్రత్యంతర్దశలు చాలా ముఖ్యం. అయితే మనం ఏది చూసుకున్నా కానీ ఈ క్షణం కోసం చూసుకోం, రేపటి కోసం, వచ్చే రోజు, వచ్చే నెల, వచ్చే వారం అనుకుంటాం. కాబట్టి మనకి మన ఋషులు ఏం చెప్పారు? మహాదశ చూసుకో, తర్వాత అంతర్దశ చూసుకో, తర్వాత ప్రత్యంతర్దశ చూసుకో. మిగిలింది మరీ టెంపరీ, మరి ఇప్పటికీ అవుతాయి. అందువల్ల వాటి గురించి ఏం పట్టించుకోకుండా ఈ 3 దశాక్రమంలో దశల్లో 3 దశలుగా ఒక మహాదశని చూసుకోమన్నారు. అట్లా మనం చూసుకున్నప్పుడు మహాదశ, దాంట్లో అంతర్దశ, దాంట్లో ప్రత్యంతర్దశ చూస్తాం. ప్రత్యంతర్దశకు వచ్చేసరికి మన పరిస్థితి ఏముంటుంది? అది రోజుల్లో కూడా ఉంటుంది, రోజులు నెలల్లో వచ్చేస్తాయి. అందువల్ల మహాదశ సంవత్సరాల్లో ఉంటే, అంతర్దశ సంవత్సరాలు నెలలుగా ఉంటే, ప్రత్యంతర్దశ నెలలు సంవత్సరాలు రోజులుగా ఉంటే, కొన్ని సంవత్సరం కూడా కావచ్చు, ఎందుకంటే అది గ్రహం యొక్క దాన్ని బట్టి. సో అట్లా మనకి దిగుతూ 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 మనకి అది వస్తుంది. మనకి దాంట్లో నోట్స్లో బిగినింగ్లోనే ఇచ్చాను ఆ బొమ్మ. సో ఆ విధంగా చూస్తున్నప్పుడు ఏ వ్యక్తి జన్మించినప్పుడైనా ఆ సమయానికి ఒక మహాదశ నడుస్తుంటుంది, ఒక అంతర్దశ నడుస్తుంటుంది, ఒక ప్రత్యంతర్దశ నడుస్తుంటుంది, ఒక ప్రాణదశ నడుస్తుంటుంది, ఒక సూక్ష్మదశ నడుస్తుంది. ఇది చాలా ముఖ్యంగా మనం ఆలోచించాలి, చెప్పుకోవాలి. అయితే ఆ ప్రాణదశని పట్టుకుని నేను కూర్చోమ్మా, అయిపోయింది, పుట్టారు, అయిపోయింది. ఇక తర్వాత ఏంటి అంటే, పుట్టిన తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందని చూసుకోవాల్సిన పని లేదు మనకి. ఎందుకంటే శిశువు జాతకంలో ఎక్కువ ప్రాధాన్యం తల్లిదండ్రుల జాతకాలకు ఇస్తాం. కాబట్టి శిశువుకి బాలారిష్టం మాత్రం చూసి 12 ఏళ్ల దాకా ఇంకా ఏమీ చేయదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు జ్యోతిష్కుడికి ఏం చేయాల్సి వస్తుంది అంటే, జాతకం వేసినప్పుడు దశాకాలంలో మహాదశకాలం ఎంత మిగిలింది, అంతర్దశ ఎంత ఎవరికి నడుస్తుంది, ఎంత మిగిలింది, ప్రత్యంతర్దశ ఎవరికి నడుస్తుంది, ఎంత మిగిలింది, 3 భాగాలు చెప్పాల్సి వస్తుంది. కొందరైతే 2 చెప్తారు, దశ అంతర్దశలు చెప్పేస్తారు. అందువల్ల ప్రారంభ దశ తెలుసుకున్న తర్వాత అందులో ఎన్ని అంతర్దశలు వెళ్ళిపోయాయి, ఇంకా ఎన్ని అంతర్దశలు జరగవలసి ఉంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఒక్క ప్రారంభ దశకి సంబంధించిందే, తర్వాత అంతా మళ్ళీ మామూలే, అంతా రౌండే. ఇంకా ఆ విధంగా మనకి ప్రారంభ దశ గణన చాలా ముఖ్యమైనది. ఇప్పటిదాకా ఈ వింశోత్తరి దశా విధానంలో ఎలాంటి అనుమానం లేకుండా అన్నీ ఉన్న వాళ్ళందరికీ అర్థమైందా? ఏమైనా సందేహాలు ఉన్నాయా చెప్పండి. ముఖ్యంగా ఫ్రెష్గా నేర్చుకునేవాళ్ళు ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి అమ్మా. మరి దశ అయితే నక్షత్రంలో ఎంతవరకు చంద్రుడు కదిలాడో చూసి అది వదిలేసి మిగతా దశ మహాదశలో ఆ మిగిలిన దశ ఉంది అని చెప్తారు. మరి అంతర్దశలు అయితే ఎలా మొదలు పెట్టాలండి? ఆ అనుమానం రావాలనే ఈ ప్రశ్న వేసి. ఇప్పుడు మనకి దశలు ఎవరివి అనేది తెలుసు, ఏ గ్రహం అనేది తెలుసు, ప్రతి గ్రహానికి కూడా అంతర్దశ క్రమం కూడా మనకు తెలుసు. ఎలా ఉంటుంది అనుకున్నాము? రవి మహాదశ అయినట్టయితే రవి మహాదశలో మళ్ళీ ఏమేమి ఉంటాయి 6 సంవత్సరాల్లో అంటే అంతర్దశలు ఉంటాయి. అవన్నీ 9 ఉంటాయి. ఒక మహాదశలో 9 అంతర్దశలు ఉండాల్సిందే. ఆ 9లో ఎప్పుడు సూర్యుడు, ఎప్పుడు చంద్రుడు కృత్తికా నక్షత్రం కానీ ఉత్తరాషాఢకు కానీ రాగానే రవి మహాదశ మొదలవుతుంది. దాంతోపాటు రవి అంతర్దశ మొదలవుతుంది ఆ క్షణానికి. అంటే రవి మహాదశలో వచ్చే క్రమం మళ్ళీ రవి ఎంతనో ప్రపోర్షన్ ఎంతనో అంత అయిపోయిన తర్వాత చంద్రుడి ప్రపోర్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుజుడు, శశి, కుజ, రాహు అదే క్రమంలో వస్తాయి. వచ్చేసి శుక్రుడితో అయిపోగానే 9 అయిపోతాయి. సూర్య మహాదశ కూడా అయిపోతుంది, రవి మహాదశ కూడా అయిపోతుంది. అంటే స్ట్రక్చర్ ఉందని. ఏంటి? చంద్రుడు కృత్తికలో కానీ ఉత్తరలో కానీ ఉత్తరాషాఢలో కానీ రాగానే ఒక స్ట్రక్చర్ మొదలైపోతుంది. రవి మహాదశ మొదలవుతుంది, అందులో రవి అంతర్దశ మొదలవుతుంది, అందులో రవి ప్రత్యంతర్దశ మొదలవుతుంది, అందులో రవి ప్రాణదశ మొదలవుతుంది, అందులో రవి సూక్ష్మదశ మొదలవుతుంది. ఇది ఆర్డర్. ఎప్పుడు ఏ గ్రహపు మహాదశ ఆరంభమైనా
అందులో అంతరాంతర దిశలన్నీ కూడా ఆ గ్రహానివే ఉంటాయి మొదలు. ఆ తరువాత నెక్స్ట్ గ్రహానికి ఉంటాయి. కానీ ఎంతకాలం ఉంటాయి అంటే ఆ గ్రహానికి సంబంధించినంత వరకు అంతకాలమే ఉంటాయి. మహాదశలో సూర్యుడిది 6 సంవత్సరాలు. రవిలో రవి 6 సంవత్సరాల్లో ఎంత అంటే అది కేవలం 3 నెలల 18 రోజులు వస్తుంది. అది ఎట్లా వస్తుంది మనం లెక్క పెడదాం. సో 6 సంవత్సరాల మహాదశలో రవి యొక్క షేర్ ఎంత అంటే 3 నెలల 18 రోజులు. అది ఎలా వచ్చింది అనేది మనం తర్వాత లెక్క పెడదాం, గణిద్దాం. కానీ ఒక షేర్ తెలుసుకోవాలి. అందులో మళ్ళీ రవి ప్రత్యంతర దశ ఎంత అంటే మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది, లెక్కలు వేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మరి ఎవరైనా ఈ రవి మహాదశ ఉన్న నక్షత్రంలో, కృత్తికా నక్షత్రంలో ఒక సగం అయిపోయిన తర్వాత పుడితే ఆ సగం కాలం పాటు జరగవలసిన అంతర్దశలన్నీ జరిగిపోతాయి కదా. అందువల్ల ఆ స్ఫుటం ఆధారంగానే ఈ స్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకుని ఏ అంతర్దశ ప్రారంభ దశలో ఉందో అనేది కూడా చూడాల్సి వస్తుంది. చాలా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అందుకే వెనకటికి జాతకాలు వేయాలంటే 1 నెల రోజులు తీసుకునేవాడు. సో ఆ విధంగా ప్రారంభ దశాకాలంలో ప్రారంభ మహాదశాకాలము మాత్రమే గణించకుండా ప్రారంభ అంతర్దశాకాలం కూడా మనం గణించాల్సి వస్తుంది. ఈ ఎక్కువ తక్కువ ఇంకా ముందుకు పోలేమని చెప్పేసి సాధారణంగా మహాదశ అంతర్దశ కలిపి వదిలేస్తారు. తర్వాత ఇంక ప్రత్యంతర దశ చూడరు. కానీ ప్రారంభ దశలో జరిగిపోయిన అంతర్దశలు వదిలేయాలి, దాంట్లో జరిగిపోయిన ప్రత్యంతర దశలు వదిలేయాలి, దాంట్లోనే జరిగిపోయిన సూక్ష్మ దశలు, దాంట్లోనే జరిగిపోయిన ప్రాణదశలు అన్నీ వదిలేసేయాలి. ఈరోజు ఆ క్షణానికి ఏ సూక్ష్మదశ, ఏ ప్రాణదశ, ఏ ప్రత్యంతర దశ, ఏ అంతర్దశ, ఏ మహాదశ ఉందో చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మనం కంప్యూటర్లో హాయిగా చూడొచ్చు కాబట్టి దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే, ఏ శిశువైనా సరే, ఏ నక్షత్రంలో పుట్టినా సరే, ఆ నక్షత్రంలో చంద్రుడు ఉన్న స్ఫుటం ఆధారంగా మహాదశ భుక్తి నిర్ణయం అవుతుంది. ఇంకా ఎంత కావాలి దాన్ని భుక్తి అంటారు. సో ఆ భోజ్యం అయిపోయింది. భోజ్యం అంటే భోగించింది, ఆల్రెడీ అయిపోయింది అనమాట. దానికి సంస్కృతంలో ఈ వర్డ్స్ వాడతారు. సో ఆ విధంగా మనకి ఎవరైనా ఆరంభంలో పుట్టినట్టయితే ఆ దశాకాలం మొత్తం ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ ప్రత్యంతర దశలు ఉంటాయి, ఎక్కువ అంతర్దశలు ఉంటాయి. మధ్యలోకి వస్తే కొన్ని అంతర్దశలు అయిపోతాయి, దాంతోపాటు కొన్ని ప్రత్యంతర దశలు అన్నీ అయిపోతాయి, దాంతోపాటు ఉంటే మిగతావన్నీ అయిపోతాయి. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఏ నక్షత్రంలో అయినా చంద్రుడు నడిచే దూరంతో మనకు అన్ని మొదలవుతాయి, తెలుస్తుంది అని అర్థమవుతుంది. అలాగని అప్పటి నుంచి జీవితంలో మహాదశల కాలం మొదలు కాదు. ఆ మహాదశల కాలం ఫిక్స్ అయిపోయింది, నడుస్తూనే ఉంది. ఇప్పుడో మొదలైంది, మనకు తెలియదు అది, ఇప్పుడు మాత్రం నడిచిపోతూనే ఉంది. అందువల్ల చంద్రుడు ఏ స్ఫుటంలో ఉంటే, ఏ డిగ్రీ దగ్గర ఉంటే అన్ని డిగ్రీలు గడిచిపోతే అది అయిపోయింది. దానికి సంబంధించిన మహాదశాకాలం అయిపోయింది, దానికి సంబంధించిన అంతర్దశాకాలం అయిపోయింది, దానికి సంబంధించిన ప్రత్యంతర దశాకాలం అయిపోయింది, దానికి సంబంధించిన సూక్ష్మదశ, ప్రాణదశ అన్నీ అయిపోతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నాక మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఒక్కొక్క నక్షత్రానికి ఏ దశలు వస్తాయి అనేది ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే బాగా చెప్పుకుంటే జ్ఞాపకం. అశ్విని నక్షత్రంలో ఎవరు పుట్టినా, మఖా నక్షత్రంలో ఎవరు పుట్టినా, మూలా నక్షత్రంలో ఎవరు పుట్టినా కేతు మహాదశ మొదలవుతుంది. అశ్విని మొదటి పాదంలో పుడితే, మొదటి పాదంలో అంటే మొదటి భాగంలోనే, మొదటి పాదంలో అనగానే 3 డిగ్రీల 20 నిమిషాలు అయిపోయిన తర్వాత పుట్టడం కాదు. అది ఎక్కడ పుట్టినా మొదటి పాదం అనుకుంటాం. అందువల్ల అచ్చంగా డిగ్రీలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనకి ఎఫిమరీస్లు అని ఉంటాయి. వాటిల్లో ప్రతి 4 డిగ్రీలకి కొన్ని వాళ్ళు ఇస్తారు, ఎంత మిగిలింది అనేది ఇస్తారు. పంచాంగాల్లో కూడా ఉంటుంది, కానీ కొంచెం అంత ఇదిగా ఉండదు. నేను ఇచ్చిన నోట్స్లో మీకు ఒక షీట్లో, ఒక స్లైడ్లో అవన్నీ ఇచ్చాను. ఒక్కొక్క మహాదశలో అంతర్దశలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రోజుల పాటు ఉంటుంది అని ఒకటి ఇచ్చాను నేను. అది కూడా మీరు చూడొచ్చు. ఇది ఈ విషయం నేపథ్యంలో పెట్టుకుని చూస్తే మీకు అది అర్థమవుతుంది. సో మనకిప్పుడు ఆ టేబుల్ తీసుకుని మనం ఎవరి మహాదశలో ఎవరిది ఎంత దశ ఉంది అనేది ఒకసారి చూద్దాం. నాకు ఆ ఫైల్ దొరకట్లేదు మొబైల్లో. స్లైడ్ నెంబర్ చెప్పడానికి
స్లైడ్ నంబర్ 18 గురువు గారు. 18లో మీరు చెప్పండి అమ్మా. రవి మహాదశలో రవి అంతర్దశ ఎంతకాలం, రవి రవి అంతర్దశ కుజ చంద్రుడి అంతర్దశ ఎంతకాలం అనేది రాశాను కదా. అవును గురువు గారు. అది తీయండి. జన్మ నక్షత్రం కృత్తిక ఉత్తర 18th స్లైడ్ గురుగారు. ఇప్పుడు వింశోత్తరి దశలు అంతర్దశల కాలము అని ఇచ్చారు. క్రమము, అంతర్దశల కాలము, క్రమం కాదు. మీది స్లైడ్ నెంబరు నెక్స్ట్ ఇది కాలము అనేది నెక్స్ట్ స్లైడ్, ఫస్ట్ క్రమం. 19 స్లైడ్. దాంట్లో కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 100% దశ ఉన్నట్టయితే మొట్టమొదలు వచ్చేది రవి అంతర్దశ, రెండవది చంద్ర అంతర్దశ, మూడవది కుజ అంతర్దశ. ఎంతకాలం ఉంది అనేది కింద మంత్స్ అండ్ డేస్ అనిగా ఇచ్చారు. ఇది ఎప్పుడు ఆ నక్షత్రాలలో 0 దగ్గర చంద్రుడు ఉంటే పుట్టినప్పుడు. ఇప్పుడు కృత్తికా నక్షత్రంలో ఒకరు పుట్టారు అనుకో, సరిగ్గా 6:40 తర్వాత పుట్టారు అనుకుందాం మన సౌలభ్యం కోసం. అంటే ఎంతకాలం అయిపోయింది? 13:20 కాబట్టి 6:40 గడిచిపోయింది అంటే సగం గడిచిపోయింది. సగం అంటే ఎంత? 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు రవిలో అంతర్దశల్లో 3 సంవత్సరాల కాలం ఎవరిదైపోతుందో చూడాలి. 3 నెలల 18 రోజులు రవిదైపోయింది, 6 నెలలు చంద్రుడిదైపోయింది, 4 నెలల 6 రోజులు కుజుడిదైపోయింది, 10 నెలల 24 రోజులు రాహువుదైపోయింది, 9 నెలల 18 రోజులు గురువుది. ఇది ఎంతకాలం అయింది ఇప్పటికి చూడండి. 3 నెలలు ప్లస్ 6 9 నెలలు ప్లస్ 4 13 నెలలు ప్లస్ 10 23 నెలలు, 9 32 నెలలు, తర్వాత 43 నెలలకి శని వస్తున్నాడు. శని అయిపోతుంది. పుట్టిన వాడికి 3 సంవత్సరాలు అయిపోయింది అంటే 36 నెలలు అయిపోయినాయి. అందువల్ల గురు అంతర్దశ వరకు అయిపోయింది. అర్థమవుతుందా మీకు? గురు అంతర్దశ అయిపోయింది. ఆ పుట్టినవాడు మధ్యలో పుట్టాడు కాబట్టి 6:40 దగ్గర పుడితే 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది కాబట్టి 3 సంవత్సరాల కాలానికి తగినట్టుగా అంతర్దశల కాలం అయిపోయింది. ఆ వ్యక్తి శని అంతర్దశలో, రవి మహాదశలో శని అంతర్దశలో పుట్టాడు. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ టేబుల్ అది చెప్తుంది మీకు అంతర్దశ ఎంతవరకు అయిపోయింది అని. అంటే మహాదశ ఎంత అయిపోయిందో దాన్ని బట్టి దీన్ని తీసేసుకుంటే తెలిసిపోతుంది. అట్లా ఈ వ్యక్తికి 3 సంవత్సరాల కాలం కాబట్టి ఆ 3 సంవత్సరాల కాలంలో శనిది కొంత ఉంటుంది, 10 నెలలు బుధుడిది ఉంటుంది, 4 నెలలు కేతువుది ఉంటుంది, 12 నెలలు శుక్రుడు. 12 4 16 10 26 ప్లస్ ఇది ఇంకొక 10 నెలలు. అంటే శనిది 10 నెలల పాటు ఉంటుంది, బుధుడిది 10 నెలలు ఉంటుంది రఫ్గా, కేతువుది 4 నెలలు, శుక్రుడిది 12 నెలలు. ఈ అంతర్దశలతో వాడి మిగిలిన మహాదశ కాలం అయిపోతుంది, రవి దశ కాలం అయిపోతుంది. ఇప్పుడు మీకు రవి మహాదశలో 3 సంవత్సరాలు మిగిలింది అంటే ఆ 3 సంవత్సరాల రిలవెంట్ అంతర్దశలు ఏమిటో మీకు అర్థమయ్యే ఉండాలి. అట్లా ప్రతి గ్రహానికి ఫుల్గా ఉన్నట్టయితే ఏ అంతర్దశలు ఎంతకాలం ఉంటాయి అనే చార్ట్ ఈ స్లైడ్లో ఉంది. ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనకిప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరిది? బుధుడిది తీసుకుందాం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో కనుక ఫుల్గా చంద్రుడు ఏమి నడవకుండా మిగిలిపోతే 17 సంవత్సరాలు ఆ వ్యక్తికి మహాదశ కాలం ఉంటుంది. అంతర్దశలు మొత్తం బుధుడి నుంచి మొదలుపెట్టి అన్నీ ఉంటాయి. కానీ చివరి పాదంలో పుట్టాడు అనుకో, చివరి పాదము అంటే 4 సంవత్సరాల కాలమే మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెనక నుంచి 4 సంవత్సరాల కాలం అవడానికి ఏ అంతర్దశలు అవసరమో చూడాలి. శనిది 32 నెలలు ఉంటుంది దాంట్లో, 4 సంవత్సరాలు కదా, అంటే 48 నెలలు కావాలి.
తర్వాత గురువుది 27 నెలలు ఉంది. అంటే ఇద్దరికి కలిపి 59 నెలల కాలం అంతర్దశలు ఉన్నాయి. మనకు కావాల్సిందంతా 48 నెలలే. 48 + 3 51 నెలలే కదా. 51 నెలల కాలం అంటే ఎవరైనా 4వ పాదంలో బుధుని నక్షత్రంలో 4వ పాదంలో ఆరంభంలో జన్మిస్తే వాళ్ళకి మిగిలిన మహాదశాకాలము 4 సంవత్సరాల 3 నెలలైతే అంతర్దశలు ఎవరి ఉంటాయి? గురువుది ఉంటుంది, శనిది ఉంటుంది. అప్పటికి మిగతావన్నీ వెళ్ళిపోయాయి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థమైంది గురువు. అట్లా మనకి అర్థమైందండి. ప్రారంభ దశ, అంతర్దశ ఈ రెండు చూసుకుంటున్నప్పుడు గడిచిపోయినవి కూడా మనకి తెలుస్తాయి. సో ఆ విధంగా ఇది ఎంత భాగం గడిచిపోయిందనే దాన్ని బట్టి మళ్ళీ అది మర్చిపోకూడదు. చంద్రుడు ఎంత దూరం నడిచి వెళ్ళిపోయాడు ఆ నక్షత్రంలో, అంతకాలం దశాకాలం అయిపోయింది. అది రాహు నక్షత్రం అయితే 18 నెలల్లో అంత భాగం, సూర్య నక్షత్రం అయితే రవి నక్షత్రం అయితే 6 సంవత్సరాల్లో అంత భాగం, శుక్ర నక్షత్రం అయితే 20 సంవత్సరాల్లో అంత భాగం. ఏ దశకు ఏ నక్షత్రానికి ఆ దశానాథుని కాలాన్ని బట్టి మారిపోతుంది. అంత ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది, అంత ప్రపోర్షనేట్ గా తగ్గిపోతుంది. సో ఆ విధంగా మనకి మహాదశలు, అంతర్దశలు, తర్వాత వచ్చే ప్రత్యంతర దశలు అవన్నీ ఉంటాయి. తర్వాత స్లైడు ఒక వ్యక్తి ఏ నక్షత్రంలో పుడితే వాడికి ఏ సంవత్సరంలో ఏ దశలు వస్తాయి అని చెప్పడం కోసం ఒక అనాలిసిస్ లాంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి దశాకాలము ఆయుర్దాయ కాలము కాదు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దశాకాలము నిర్ణయం ఎలా అవుతుంది అంటే చంద్రుడి యొక్క స్ఫుటం మీద ఆధారపడుతుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ఎంత దూరం నడిచాడో దాని అంత భాగంగా, అంత నిష్పత్తిలో ఆ నక్షత్రనాథుని దశాకాలాన్ని తీసేయాలి. ఆ మిగిలిందే ప్రారంభ దశాకాలం. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫుల్గా ఉంటాయి, మామూలే. సో ఆ విధంగా అంటే మనల్ని నక్షత్రాలు పరిపాలిస్తున్నాయి అనుకుంటే ప్రతి నక్షత్రము ఆ చంద్రుడి ఆధారంగా మన మీద పరిపాలిస్తుంది అనుకుంటే ఆ నక్షత్రం అక్కడికి పోగానే ఆ చంద్రుడు ఇంకో నక్షత్రంలోకి వెళ్తాడు మర్నాడు. అందువల్ల ఆ నక్షత్రనాథుడు మన మీద జీవితాంతం మనల్ని మొత్తం నియంత్రిస్తూ ఉంటాడు, మన జాతకాన్ని. సో ఆ విధంగా మహాదశానాథులు వాళ్ళ సంవత్సర కాలాలు, వాళ్ళ మహాదశా కాలాలు, ఆ తర్వాత వాటిల్లో మళ్ళీ ఉన్నటువంటి అంతర్దశలు, ప్రత్యంతర్దశల గురించి మనకు ఒక అవగాహన అనేది వచ్చింది. మరి మహాదశా కాలంలో అంతర్దశలు ఎలా పట్టుకోవాలి, ఎలా షేర్ అనేది ఎలా చూడాలి? అందరికీ అందరు గణిత విద్యార్థులు కారు కదా. అందువల్ల మన ఋషులు ఏం చేశారు, జ్యోతిష్ శాస్త్రంలో ఋషులే కాదు, చాలా అందరూ తర్వాత ఎవరో చేసి ఉంటారు. సింపుల్ గా అదే లెక్కని మనకి ఈజీగా ఉండేటట్టుగా చేశారు, చాలా సులభంగా చేశారు. ఏమంటారు, ఒక మహాదశా కాలంలో ఇంకొక గ్రహం యొక్క అంతర్దశ చూడాలి అనుకున్నప్పుడు మనకి 2 విషయాలు కావాలి. ఒకటి, ఏ గ్రహం యొక్క మహాదశలో చూస్తున్నామో దాని మహాదశా కాలం కావాలి. రవిదైతే 6, చంద్రుడిదైతే 10. అంటే రవి మహాదశలో వేరే గ్రహాలది అంత అంతర్దశ ఉంటుంది అని చూడాల్సి వచ్చినప్పుడు, ఇక ఏ గ్రహం అంతర్దశ చూడాలనుకుంటున్నామో ఆ గ్రహం యొక్క కాలం కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి రవిలో రవి అన్నాం, ఈజీగా ఉంటుందని చెప్తున్నా. రవిలో రవి ఇప్పుడు మీరు అందరూ మీ నోట్బుక్లో రవిలో రవి అన్నప్పుడు రవి మహాదశ ఇంటూ రవి మహాదశ అని రాసుకో. రవి మహాదశ ఇంటూ రవి మహాదశ అది రాయండి అందరూ. రాసి 6 × 6 కాబట్టి = 36 వేయండి. అందరూ వేశారా లేదా చెప్పండి. చాలా సింపుల్, చాలా ఈజీగా చేయొచ్చు. మీరు ఏం చూడకండి. వేసామండి. రవి మహాదశలో రవి అంతర్దశ మనం కనుక్కుంటున్నాం. రవి మహాదశ 6, రవి మహాదశ 6 కాబట్టి రవిలో రవిని 6 × 6 36 చేశారు. ఈ వచ్చిన సంఖ్య చూసారా, దాంట్లో కుడివైపు ఉన్న సంఖ్యని, ఒక సంఖ్యని దానికి మిగతా ఎడంవైపు ఉన్న సంఖ్యల నుంచి వేరుగా చూడండి. 3, 6 ఉంది కాబట్టి 6, 3 ఉంటాయి అక్కడ, అంతే కదా. 6, 3 ఉంటాయి. ఈ
6 పక్కన ఉన్న ఎంత సంఖ్య ఉంటే ఆ సంఖ్య అన్ని నెలలుగా అనుకోవాలి. ఎలా అనుకోవాలి, ఎట్లా వస్తుందంటే మీరు తర్వాత రేషియో ప్రకారం చేసి చూడండి, వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవడానికి తలకి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే, వచ్చిన లబ్ధం ఏదైతే ఉందో దాంట్లో కుడి చేతి వైపు యూనిట్స్ ప్లేస్లో ఉన్న దాన్ని పక్కన పెట్టి ఆ పైన ఉన్నవన్నీ కూడా నెలలుగా గుర్తించాలి. 36లో 6 ఒకవైపు పెట్టాం, 3ని ఏమంటాము, 3 నెలల కాలం అంటాం. ఇది అర్థమైంది కదా అందరికీ? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం రవిలోనే. రవిలో బుధుడు ఎంత అని చూద్దాం. రవిలో బుధుడు ఎంత అంటే ఏం చేయాలి మనం, 6 × 17 చేయాలి. అంతే కదా, సూత్రం అదే, మహాదశ ఇంటూ మహాదశ. సో రవి 6, ఎవరి అంతర్దశ అనుకున్నాం, బుధుడిది అనుకున్నాం కాబట్టి బుధుడి అంతర్దశ ఇంటూ 17 చేయాలి. 6 × 17 ఎంత వస్తుంది మనకి, 102 వస్తుంది. కాబట్టి ఈ 10 నెలలుగా గ్రహించాలి. 102లో 2 ఒక వైపు వెళ్ళిపోతుంది, 10 మిగిలిపోతుంది. అందువల్ల 10 నెలలు అనుకోవాలి. అంటే రవి మహాదశలో బుధ అంతర్దశ 10 నెలలు. ఇంకా 2కి ఏదో చెయ్యాలి మనం, అది తర్వాత చెప్తాను. ఈ 10 నెలల పాటు మాత్రం ఉంటుంది తప్ప. రవిలో రవి 3 నెలలు ఉంటాడు. రవిలో చంద్రుడైతే 6 × 10 60 కాబట్టి 60లో 0 పక్కన పెడితే 6 కాబట్టి 6 నెలల కాలం. ఇట్లా చూసినప్పుడు ఈ వదిలేస్తున్న యూనిట్స్ ప్లేస్లో ఉంది చూసారా, దానికి మనం 3 చేత హెచ్చవేస్తే రోజులు అనుకోవాలి. ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. రవిలో రవి తెలుసుకున్నప్పుడు 6 × 6 36, 36లో 3 నెలల కాలం. ఆ 6 మిగిలిందే, ఆ 6ని 3తో గుణించి, అంటే 6 × 3 = 18 చేసి వాటిని రోజులుగా తీసుకోవాలి. అంటే రవిలో రవి 3 నెలల 18 రోజులు, ఇది లెక్క. రవిలో చంద్రుడు 6 నెలలు, 0 × 3 0 కాబట్టి 6 నెలలు. కుజుడైతే 6 7 42, అందువల్ల 4 నెలలు. 2 × 3 6, అందువల్ల 4 నెలల 6 రోజులు. రాహు అయితే సార్ ఇది 3 నెలలు తీసుకోవాలా సార్? మీరు గణితం గురించి ఆలోచించే వాళ్ళు గణితం చేస్తే అర్థమవుతుంది. అది ఒక ఫ్యాక్టర్, అది స్టాండర్డ్ ఫ్యాక్టర్. దానికి యాక్చువల్ గా 6/120 × 17/120 బుధుడు వేసుకోవాలి. 6/120 × 6/120 అట్లా వేసుకుంటే ఆఖరికి అది 3 వస్తుంది. మరి అదే జ్యోతిషంలో ఉన్న సరళతరం ఏంటి అంటే, ఇలాంటివి చేసి పెట్టారు వాళ్ళు. అదేంటో తెలుసుకోవాలంటే మీరు వాటి మీద మీకు తెలిసిన విధంగా నిష్పత్తి ఎంత అని తెలుసుకునే విధంగా మీరు లెక్కలు వేసుకుంటే ఆఖరికి అదే వస్తుంది. ఆ 3 అనేది ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అది ఎలా వచ్చింది అంటే 120 చేసిందంటే 120 x/120 x/120 చేసి వచ్చింది అది. సో అట్లా ఈ 3తో చేస్తే ఇది కేవలం అంతర్దశ కనుక్కోవడానికి మాత్రమే. రవిలో రవి 6 × 6 36, 6 × 3 18 రోజులు, 3 నెలలు. చాలా సింపుల్గా సపరేట్ చేసి చెప్పారు. ఎలా వచ్చింది అని మీరు అనవసరంగా బాధపడకండి, దాని గురించి ఆలోచించకండి. కాదు మాకు దాని జవాబు కావాలి అంటే మీరు ప్రిన్సిపుల్ని వాడి లెక్క వేయండి. ఏం ప్రిన్సిపుల్? సూర్యుడు 6 అయితే 6 సంవత్సరాలు అయితే సూర్యుడు 6/120 కాలం ఉండాలి. సో ఆ 1/20 టైమ్స్ 1/20 అవుతుంది. ఆ 1/20 వేసుకుంటే మీరు అది రోజులుగా మార్చుకుని, నెలలుగా మార్చుకుని, సంవత్సరాలని ఆ లెక్క చేసేస్తే మీకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ 3 అనేది యూనిట్స్ ప్లేస్లో 1ల స్థానంలో ఉన్న అంకెకి గుణకారం చేసి వచ్చే వాటిని రోజులుగా గ్రహించాలి. దాని పక్కన ఉన్న ఎంత సంఖ్య ఉన్నా అవి నెలలుగా గ్రహించాలి. ఇప్పుడు మనకి కాస్త కాంప్లికేట్గా చూడడానికి రాహువులో రాహువు చూద్దాం. రాహువులో రాహువు అంటే
రాహు 18 సంవత్సరాలు, మళ్ళీ రాహు కూడా 18 సంవత్సరాలు. ఎంత అవుతుంది చెప్పండి? 18 ఇంటూ 18. 364 364 అవుతుందా? అంతేనా? 324 సార్. 18 ఇంటూ 18. 18 ఇంటూ 18. 324 అవుతుంది. 324 లో చివరిది ఎంత? 4 కదా? అవును గురుగారు. ఆ 4 ఇంటూ 3 12 రోజులు. మిగిలిందంత 32 నెలల 12 రోజులు. 12 రోజులు. 32 నెలలు అంటే సంవత్సరాలకు మార్చుకుంటే మనం 2 సంవత్సరాల 8 నెలల 12 రోజులు అంటాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన స్లైడ్ లో రాహువు చూడండి. ఆర్ద్ర స్వాతి శతభిషం రాహువులో రాహు ఎంత వచ్చింది? 32 నెలల 12 రోజులు ఉందా లేదా అక్కడ? ఇంతకుముందు మనం చూసిన స్లైడ్ లోనే ఉందండి. అది గణితం ఉండడమే గొప్పగా. సో ఈ విధంగా ఎడమ చేతి వైపు మిగిలిన అంకెలన్నీ నెలలుగా, కుడి చేతి వైపు మిగిలిన 1ల స్థానంలో ఉన్న దానికి 3 చేత హెచ్చరించి వచ్చేదాన్ని రోజులుగా అంతర్దశాకాల గణన మనం చేయొచ్చు. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను. చంద్రుడిలో శుక్రుడు చెప్పండి. చంద్రుడిలో శుక్రుడు. చంద్రుడు అంటే 20 months. చంద్రుడు 10. 20 months. అంటే 10, శుక్రుడు అంటే 20. 10 20 ఎంత? 2. ఎంత అవుతుంది? 200. ఈజీగా అది లేకుండా చెప్పాను మీకు. ఈజీగా చేస్తుంది. 200 కదా? 200 చెప్పండి. 200లో చివరి 0 వదిలేయండి. 20 20 నెలలు. 20 నెలలు. అవును. చంద్రుడిలో శుక్ర అంతర్దశ 20 నెలల కాలం. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు గురువులో గురువు చెప్పండి. గురువులో గురు 16. 25 నెలల 18 రోజులు. డైరెక్ట్ అట్లా చూడండి లెక్క 16 ఇంటూ 16 256. 25 నెలలు. 25 నెలలు. 6 ఇంటూ 3 18 రోజులు. 25 నెలల 18 రోజులు. చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే కదా? అవును. సో ఇప్పుడు మీకు ప్రారంభ దశ మహాదశలో అంతర్దశాకాల గణన తెలిసిందా లేదా? తెలుసు. అర్థమైంది గురు. అర్థమైంది కదా? అందరికీ అర్థం కావాలండి. ఉన్న అందరికి, విద్యార్థులందరికీ. అడగండి దయచేసి. ఎవరికి అర్థం కాకపోయినా అడగండి. సార్ ఇది గురువులో గురువు అంటే 16 ఇంటూ 16 అంటే 256 కదా సార్? అవును. సార్ ఇది 6 ఒకవైపు 25 ఒకవైపు కదా? 25 ఒకవైపు 6 ఒకవైపు. 25 నెలలు. 25 నెలలు సార్. 25 నెలలు 6 సంవత్సరాలు సార్. 6కి ఇంటూ 3 చేసే రోజులు. 6 ఇంటూ 3 ఒక్క నిమిషం సార్. ఇక్కడ సంవత్సరాలు రావు. 18 రోజులు సార్. సో 25 నెలల 18 రోజులు. 18 రోజులు. ఓకే సార్. కానీ మనకి సంవత్సరాల్లో కావాలి అనుకుంటే ఏం చేస్తాం? 25 నెలల్ని సంవత్సరాలుగా చెప్తాం. ఎప్పుడు కూడా 3 సార్. ప్రతిదానికి 3 తీసుకోవాలా సార్? అన్ని చోట్ల 3 సార్. అంటే 3 అంటే 30.
అది పర్మనెంట్ గా 3తోనే ఎసరేయాలి. సార్ 3 ఓకే ఎందుకు ఓకే సార్? సార్ 3 ఏంటి సార్? అమ్మా 3 ఏంటి సార్? 3 ఎందుకు? 30 రోజులనే? కాదు కాదు 30 రోజులకు లింక్ కావాలి సార్. ఫ్యాక్టర్ అది. దీంట్లో గణితం బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు. అది మ్యాథమెటికల్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ మనం ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. అంటే 3 భాగం అనుకోండి సార్. ఇక అదంతా నేనేం చెప్పను, నాకు కూడా తెలియదు. నేను లెక్క చేస్తే వస్తుంది. గురువు గారు నేను అనుకుంటున్నది నెలకే మనం 30 30 నెలకి రోజులు 30 రోజులు ఉన్నాయి కదండి. అందులో 10 అదే. భాగాలు చెయ్యాలి కదా. 10 అయితే కనుక అది ఫుల్ అయితే- మంత్ అయిపోయి వెళ్ళిపోతుంది కదండి. మెల్ల ఒక్కళ్ళు కానీ అందులో 1/10 పార్ట్ 3 రోజులు కాబట్టి ఆ 3 అని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మనము అంతర్దశల గురించి నేర్చుకుందామా, గణితం నేర్చుకుందామా? ఇప్పుడు అంతర్దశలు తలనొప్పి. మనకు ఋషులు ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫాలో చేస్తే పాయి, మనకి ఎందుకు తలనొప్పి? గురువు గారు నంబర్ 19 స్లైడ్ లో అక్కడ మూన్కి 1 డిగ్రీ అండ్ 162 డేస్ అని ఇచ్చారు ఒక్కొక్క దానికి. దానికి అర్థం ఏమి? మూను ప్రతి నక్షత్రంలో 13 డిగ్రీల 20 నిమిషాలు నడుస్తాడు. అవును ఇదైతే అందరికీ తెలిసిందేగా. అవును గురువు. రవి నక్షత్రంలో నడుస్తున్నప్పుడు ఆ 13 డిగ్రీల 20 నిమిషాలకి కాలం ఎంత? 6 సంవత్సరాలు. అవును చంద్రుడి దాంట్లో నడుస్తున్నప్పుడు 10 సంవత్సరాలు. ఉమ్. కుజుడిలో నడుస్తున్నప్పుడు 7 సంవత్సరాలు. రవి నక్షత్రంలో చంద్రుడు నడిచే దూరం 6కి సంబంధించింది, 6 సంవత్సరాలకే సంబంధించింది. ఉహు. అందువల్ల రవి నక్షత్రంలో చంద్రుడు 1 డిగ్రీ నడిచాడు అంటే దాని విలువ 162 రోజులు. ఓహో 13 డిగ్రీల 20 నిమిషాలకి మీరు దీన్ని మల్టిప్లై చేస్తే మీకు 6 సంవత్సరాలు వస్తాయి. ఓకే ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందో అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది. కానీ దాని వెనక మ్యాథమెటిక్స్ ఏమిటి అని దాని వెనకాల పోతే ఇంక ఇది నేర్చుకోలేము. తర్వాత చంద్రుడి నక్షత్రంలో 1 డిగ్రీ విలువ 270 రోజులు. మన కుజ నక్షత్రంలో దాని విలువ 189 రోజులు. ఆ కాలం పెరిగితే ఈ రేషియో పెరుగుతుంది. ఇది ఎందుకు పనికి వస్తుంది మనకంటే, ఎన్ని డిగ్రీలు అయిపోయిందో తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా తెలుసు. ఇన్ని డేస్తో మల్టిప్లై చేస్తే అన్ని అయిపోయినాయి కదా అని తెలుసుకోవచ్చు కదా. సింపుల్గా చెప్పొచ్చు. మనకి డిగ్రీ తెలిస్తే చాలు, ఎంతకాలం మిగిలిందో చెప్పొచ్చు. ఓకే ఎన్ని డిగ్రీలు మిగిలితే అన్ని ఇంటూ ఈ ఫ్యాక్టర్ ఇస్తే అయిపోతుందిగా ఆ నక్షత్రానికి. అది వేసుకోవడానికి ఈ పక్కన ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే ఇది అర్థమైంది కదా? ఇది అర్థమైంది గురువు. ప్రతి మహాదశ, ప్రతి అంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మ దశలా కూడా ఇలానే చేసుకోవచ్చు సార్? కాదు, దేని దానికే. అయ్యా ఒక ఖాళీ మహాదశ నుంచి అంతర్దశకే వచ్చాం మనం. అంతే. ఓకే సార్. ఈ రెండింటికి అంతర్దశ గణన మనం నేర్చుకున్నాం అనుకుంటున్నాను. అంతే సార్. నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నా సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఇది 6 x 6 36 6 x 6 36 సార్. 6 x 6 36 తీసుకొని 36 డివైడెడ్ బై 36. దీన్ని 3ని నెలలు తీసుకోవాలి. 6ని 6 x 3 చేస్తే 18 రోజులు. 18 రోజులు అన్ని వేసుకోవాలి. 3 నెలల 18 రోజులు అంతే. అంటే రవి మహాదశలో రవి అంతర్దశ కాలం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది అంతర్దశ గణనకి మాత్రమే. అంతర్దశల గణనకు మాత్రమే ఈ సూత్రం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, టఫ్ది. గురువులో శని 16 × 19.
గురువులో శని 16 × 19. 304. 30 నెలల 12 రోజులు. 304లో 4 ఒకవైపు 30 ఒకవైపు. 30 నెలల 12 రోజులు. 12 రోజులు అయిపోయింది కదా, వచ్చింది కదా, అందరికీ అర్థమైందా? తర్వాత ఇది అర్థం కాలేదు సార్, ఇది అర్థం కాలేదు అమ్మా, ఇది సార్, ఇది 304 అర్థం కాలేదు సార్, ఇది ఎలా తీసుకోవాలా సార్? 304లో 304లో 4 ఒకటి నేరుగా చూడాలి, 30ని ఒకసారి చూడాలి. 30 అంటే 30 నెలలు. 30 నెలలు. సార్ ఆ 30 నెలలు అంటే 2.5 సంవత్సరాలు చెప్పుకోండి మీరు మాట తర్వాత. సార్ అంతే సార్. 2.5 సంవత్సరాల 12 రోజులు. 2.5 సంవత్సరాల 12 రోజులా సార్? 2 సంవత్సరాల 8 నెలల 12 రోజులు, 6 నెలల 12 రోజులు అన్నారు. సో ఇది అంతర్దశ గణన మాత్రమే. ఇప్పుడు ఉన్న అందరిలో ఎవరికైనా సరే, ఏ ఒక్కరైనా సరే అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను, దయచేసి అడగండి, మొహమాట పడకండి. మాట్లాడే వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి నాకు అర్థం కాకపోయినా పర్లేదు అనుకోవద్దండి. వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరినీ పక్కన పెట్టండి, మాట్లాడకుండా వింటున్న వాళ్ళందరూ కూడా ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి, అర్థం కాకుంటే అడగండి. అడగకపోతే మీకు అంతా అర్థమైంది అనుకుని ముందుకెళ్తాను. ఈ 30 నెలలు అంటే సార్ 2.5 సంవత్సరాలు సార్, 2.5 సంవత్సరాలు సార్, 2 సంవత్సరాల 6 నెలలు, 30 నెలలు అంటే 304 కంటే 30 తీసుకుంటే ఈ 4 ఏం తీసుకోవాలా సార్? 4 × 3 చేసి రోజులు పెట్టుకోవాలి. 4 × 3 అంటే 4 × 3 12 సార్, 12 రోజులు. రవిలో 12 వచ్చింది సార్. రవిలో అంతే సార్, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా, ముందుకెళ్దామా? ఇంకెవరికైనా తెలియకపోతే అడగండి, అర్థం కాకపోతే అడగండి. అంతర్దశ బాగా అర్థమైంది సార్, అంతర్దశ బాగా అర్థమైంది. అంతర్దశ బాగా అర్థమైందంటే మనకు దశ బాగుందని అర్థం. ముందుకెళ్దాం. సంతోషం సార్. ఇది అన్ని చోట్ల అందరూ చెప్తారు కానీ మన చేత చేయించకపోయేసరికి మళ్ళీ తెలియనట్టు అనిపిస్తుంది. అందుకోసం నేను మీతో చేయిద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. తర్వాత మరి మనకి అవసరం లేదు కానీ అంతర్దశల తర్వాత ప్రత్యంతర్దశలకి ఏమిటి సూత్రం, దాని తర్వాత ప్రాణదశకి ఏంటి సూత్రం, దాని తర్వాత సూక్ష్మ దశకు ఏమిటి సూత్రం అనేది కేవలం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి కాదు, తెలియడానికి మాత్రమే చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు అంతర్దశ కావాలంటే మహాదశ ఇంటూ మహాదశ చేశాం. ప్రత్యంతర్దశ అంటే 3వసారి కూడా చేయాలి. అందువల్ల ఎవరి దాంట్లో ప్రత్యంతర్దశ కావాలో ఆ గ్రహము మహాదశాకాలం, ఎవరి అంతర్దశనో వాళ్ళ మహాదశాకాలం, ఎవరి మహాదశో వాళ్ళ మహాదశాకాలం, మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ చేయాలి. ఇప్పుడు రవిలో రవి అయితే 6 × 6 × 6 చేయాలి. రవిలో చంద్రుడిలో రవి కావాలంటే 6 × 10 × 6 చేయాలి. రవిలో గురువులో చంద్రుడు కావాలంటే 6 × 16 × 10 చేయాలి. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో 3 సార్లు మహాదశలని గుణించాలి. ఎవరెవరిది కావాలో వాళ్ళ దాని ప్రకారంగా. మహాదశ ఎవరిది, అంతర్దశ ఎవరిది, ప్రత్యంతర్దశ ఎవరిది, అట్లా తీసుకుంటే రవిలో రవి కావాలనుకుంటే 6 × 6 × 6 సింపుల్. రవిలో గురువులో చంద్రుడు కావాలంటే రవి అంటే 6, గురువు అంటే 16, చంద్రుడు అంటే 10. అందువల్ల 6 × 16 × 10 చేయాలి. ఇట్లా చేస్తే వచ్చేటువంటి లబ్ధాన్ని 40 చేత భాగించాలి. ఇది సూత్రం. ఇది ప్యూర్ మ్యాథమెటికలే కానీ మనకి ఈజీగా గుర్తుండడం కోసం పుస్తకాల్లో చెప్పబడింది. సో అందువల్ల 40 చేత భాగిస్తే అది రోజులు నెలల్లో వస్తాయి, ఆ ప్రత్యంతర్దశ కాలం వస్తుంది.
ఇది ప్రత్యంతర్దశ గణించడానికి సూత్రం. మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ డివైడెడ్ బై 40. సార్ ఇది రవిలో రవి 6 ఇంటూ 6 ఇంటూ 6 18 వచ్చింది సార్. మీకు ఆ స్లైడ్స్ లో ముందు స్లైడ్స్ లో అవి సూత్రాలు చెప్పాను, అది చదువుకోవచ్చు వాళ్ళని. సో ప్రత్యంతర్దశ కాలం గణనకి మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ డివైడెడ్ బై 40. ఇక్కడ 3 లేదు, అదంతా లేదుగా. ఇక్కడ డివైడెడ్ బై 40 చేస్తే అవి రోజుల్లో నెలల్లో వస్తాయి. దాని తర్వాత సూక్ష్మ దశా కాలానికి అది 4వ స్టెప్ కాబట్టి మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ 4 సార్లు చేసి వచ్చిన దాన్ని 200 చేత భాగించాలి. ఈ 200 చేత భాగించడం ఏంటి, ఈ 3 చేత ఎచ్చవేయడం ఏంటి, 40 చేత గుణించడం ఏంటి అనేది మ్యాథమెటిక్స్. గణితం వచ్చిన వాడు చేసుకోవచ్చు. అలాంటి గణితం రాని వాడికి మేము సూత్రం మాత్రం ఆధారం చేసుకొని వెళ్ళిపోతాం. అట్లా గణితం వచ్చిన వాళ్ళు మీరు ప్రపోర్షన్స్ ప్రకారం చూడండి, వచ్చేస్తుంది. సో అది సూక్ష్మ దశ కాలగణనం. ప్రాణదశకు కూడా మళ్ళీ 5వ తరం వస్తుంది కాబట్టి 5వ అంచె మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ ఇంటూ మహాదశ చేసి 400 చేత భాగించాలి. ఈ కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా వచ్చాయి అంటే మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళని ఎవరినైనా తెలుస్తాయి. అది ఏంటి అంటే ప్రతి గ్రహానికి షేర్ ఎంత అంటే 120లో ఎంత షేరో అంత షేరే. రవికి 6/120 ఎక్కడ పోయినా, చంద్రుడికి 10/120 ఏ దశలో ఉన్నా. అట్లా మనకి దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మ దశల క్యాలిక్యులేషన్ కాలాలు క్యాలిక్యులేట్ చేయడానికి వాడుకుంటాం. ఇదంతా నేర్చుకోవడానికి మాత్రమే కానీ చేయడానికి కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో అన్నీ వచ్చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు. ఏ సాఫ్ట్వేర్ నమ్మాలి అని ఏది అక్కర్లేదు. ఏ సాఫ్ట్వేర్ అయినా ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే ఇస్తుంది. ఆ తర్వాత వచ్చే ఆ ప్రిడిక్షన్స్ పార్టే మనకి అంత మంచిది కాదు అని చూసుకోవాలి. అది మనం ఎప్పుడు పోగొకూడదు. క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా మనం సాఫ్ట్వేర్ ద్వారా చేసుకోవడమే బెస్ట్. అక్యురసీగా వస్తాయి, అక్యురేట్గా వస్తాయి. సో ఇది మనకి మహాదశ, అంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మదశ, ప్రత్యంతర్దశ మధ్యలో ఇవన్నీ కలుపుకుంటే ఇది వింశోత్తరి దశా విధానంలో గణిత సంబంధమైన సమాచారం. ఇక్కడి దాకా ఇదంతా అర్థమైందా కాలేదా, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఉంటే అడగండి. ఎవరైనా అడగండి దయచేసి. ఆ మాట్లాడుతున్న వాళ్ళే మాట్లాడడం కాదండి, మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడండి. ప్రత్యంత దశలు, సూక్ష్మ దశలు, ప్రాణ దశలు ఇక్కడ నుంచి 40, 200, 400 అవునండి అనేది గుర్తుపెట్టేసుకో. అంతే, అదేం చేయాల్సిన పని లేదండి, అలా వస్తుంది గుర్తుపెట్టుకో. అట్లా. సో మనకి అది ఏది చేయాల్సిన పని లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో అన్నీ మన ముందు ఉంటాయి. మొత్తం జీవితానికి ఆ 120 సంవత్సరాల కాలానికి వాడు మొత్తం ఇస్తాడు. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు నక్షత్రం మధ్యలో పుడితే కొన్ని అంతర్దశలు వెళ్ళిపోయాయి, కొన్ని అంతర్దశలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ వ్యక్తికి ఈ వెళ్ళిపోయిన అంతర్దశలు ఎప్పుడు వస్తాయి? 120 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఆయుర్దాయం ఉండి జీవించి ఉంటే. సైకిల్ కావాలి కదా మొత్తం. అందువల్ల ఎక్కడ బిగిన్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి సైకిల్ పూర్తవుతుంది. ఆయుర్దాయం పూర్తిగా, సైకిల్ పూర్తి. సో ఎవరైనా చంద్రుడి నక్షత్రంలో సగభాగంలో ఉన్నప్పుడు పుట్టారనుకో, 5 ఏళ్ల పాటు చంద్రుడి యొక్క మహాదశ కాలం ఉందనుకో, వీళ్ళకి ఈ పుట్టిన నాటి నుంచి 120 సంవత్సరాలు వచ్చాక అప్పుడు చంద్ర మహాదశ మొదలయ్యి మళ్ళీ 5 సంవత్సరాలకి చంద్ర మహాదశలో అప్పుడు వాళ్ళకి 120 సంవత్సరాల సైకిల్ అయిపోతుంది. 125వ సంవత్సరం వరకు చంద్ర మహాదశ ఉంటుంది. తర్వాత కూడా ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది.
ఎందుకంటే అప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు కదా ఉండాల్సింది. 120 నుంచి 130 దాకా ఉంటుంది. కానీ 120 దగ్గరికి వచ్చేసరికి 5 సంవత్సరాలు ఆ బ్యాక్ లాగ్ అనేది అక్కడ కవర్ అవుతుంది. అంటే మనం ఇది సాధారణంగా మనం ఒక సైకిల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు తెలుసు మనకి ఎక్కడ అయిపోయిందో మళ్ళీ అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. అట్లా గడిచిపోయిన అంతర్దశలు మళ్ళీ 120 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ కొత్త సైకిల్ మొదలవుతుంది అన్నమాట. అట్లా తర్వాత ఈ దశాకాలాలలో ఎవరి దశలో ఎవరేం చేస్తారు? రవి దశలో రవి ఏం చేస్తాడు, చంద్రుడి దశలో చంద్రుడు ఏం చేస్తాడు? ప్రారంభ దశలు ఒకటి గమనించండి, ఏ గ్రహానికి ప్రారంభ దశ వచ్చినా జాతకులకి పెద్దగా ఏమీ తేడా ఉండదు, వాళ్ళ జీవితం గడుస్తుంది. ఒకళ్ళకి గురు మహాదశలో ఆరంభంలో పుట్టారనుకోండి, వాడికి 16 ఏళ్ళు వచ్చే వరకు గురు మహాదశ నడుస్తుంది. అప్పుడు మనం ఏమంటాము, వాడు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మిగతా ఒక 6 సంవత్సరాలు గురు మహాదశ ఉంటుంది కాబట్టి వాడికి విద్య విషయంలో బాగుంటాడు అంటాం. ఎందుకు? గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి. ఓవరాల్గా ఆ గ్రహం యొక్క కారకత్వం ఆధారంగా వాడి జీవితంలో ఆ విషయంలో స్థూలంగా బ్రాడ్గా ఆ విషయాలు ఉంటాయి అని అనుకుంటాం. అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు? జాతకంలో పాత్రలు ఏంటి, జాతకంలో బాధ్యతలు ఏంటి అనేది వాళ్ళు ఇంపార్టెంట్. ఆ గురువుకు జాతకంలో ఏం బాధ్యత ఉంది, ఈ వచ్చేటువంటి 16 సంవత్సరాల్లో 10 ఏళ్ళు అయిపోతే 6 సంవత్సరాల్లో అంతర్దశలు ఎవరివి, ఆ ప్రత్యంతర్దశలు ఎవరివి? ఎందుకంటే ఏ ఒక్క గ్రహాన్ని పక్కన పెట్టేటట్టు లేదు, అందరి సమిష్టి ప్రభావమే జాతకుడి మీద ఉంటుంది. ఏ గ్రహమైనా బాల్య దశని ఎలా గడవాలో అలా గడవనివ్వాల్సిందే. కాకపోతే ప్రారబ్ధాన్ని బట్టి ఆ దశలో వాళ్ళకి ఉంటాయి. ఎందుకు అంటే ఆ దశ ఎందుకు వచ్చిందంటే వాడికి ఆ ప్రారంభం ఉంది కాబట్టి పుట్టాడు. సో అట్లా మనం ఇక్కడ కర్మ సిద్ధాంతం మళ్ళీ పట్టుకురావాలి. సో ఆ విధంగా మనకి వింశోత్తరి దశా విధానంలో 120 సంవత్సరాల కాలచక్రం ఆధారంగా నవగ్రహాలకు అసమంగా అంటే అన్ఈక్వల్గా మహాదశా కాలాలతో అదే ప్రపోర్షన్లో మళ్ళీ అంతర్దశలు, ప్రత్యంతర్దశలు, ప్రాణదశలు, సూక్ష్మదశలతో మొత్తం ఒక చక్రం అలా తిరుగుతుంది, జీవిత చక్రం అలా తిరుగుతుంది. ఇవి నేను ఎగ్జాంపుల్స్ పెట్టాను, జగన్నాథ హోరాలో తీసి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి చంద్ర స్ఫుటం ఎంతో ఇచ్చి దానికి ఏ దశాకాలాలు ఎంత వచ్చాయనేది స్క్రీన్ షాటే ఇచ్చాను. జగన్నాథ హోరా ఉన్న వాళ్ళు మీరు ఒకసారి చూసుకోవచ్చు, లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. జగన్నాథ హోరా అనేది పెట్టుకోండి అందరు. మొబైల్లో ఉండదు, అది మొబైల్లో రాదు, కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో వస్తుంది సిస్టంలో. దాంట్లో అది పెట్టుకోండి. అది కాస్త రిలయబుల్గా మంచి సాఫ్ట్వేర్, కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్, చాలా విషయాలు దాంట్లో ఉంటాయి. అదొక్కటే అంత పెద్దది, ఈజీగా ఉచితంగా లభించేది. ఆయన పివిఆర్ నరసింహారావు గారు ఆయన ఇచ్చాడు అది జగన్నాథ హోరా. సో ఇది దశాకాలాలు, ముఖ్యంగా వింశోత్తరి దశా విధానంలో మనవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ దశాకాలానికి సంబంధించి, దశా విధానాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇక్కడ మనం వచ్చే వారం మరొక సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం, మరొక టాపిక్కి వెళ్ళిపోతాం. సరే, ఇది రవి మహాదశ, రవి అంతర్దశ, రవి ప్రత్యంతర దశలో 6 × 6 6 అంటే మొత్తం 3 6 అంటే 216 వచ్చింది. బై 40 అంటే ఏంటి? డివైడెడ్ బై 40. డివైడెడ్ బై సార్, డివైడెడ్ బై చేయాలి. అంటే 216కు డివైడెడ్ బై సార్, అంటే 5.4 వచ్చింది సార్. ఇక 5.4ని మళ్ళీ నెలలు రోజులుగా మార్చుకోవాలి. మీరు పట్టికలో చూస్తే అర్థమవుతుంది. ఎవరి పట్టికలో వాళ్ళ ప్రత్యంతర దశ ఎంత కాలమో తెలిస్తే దాన్ని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మనం చేసి చూసుకునే బదులు చేసింది చూస్తే బాగుంటుంది, తెలుస్తుంది. ఓకే, చెప్పండి. దశా విధానంలో సార్ ఇప్పుడు ఒక పిల్లవాడు శుక్రదశలో పుట్టాడు అనుకోండి. సో 12 ఏళ్ళు బాల్యం కదా, కాబట్టి 12 ఏళ్ళు తీసేసినప్పుడు ఇప్పుడు నీకు 8 సంవత్సరాలు మిగులుతుంది. ఆ 8 సంవత్సరాలలో
మామూలుగా శుక్రదశ అంటే జనరల్ గా భోగభాగ్యాలు. అట్లా కాదండి, శుక్రదశ అనగానే కాదు, శుక్రుడు ఆ జాతకుడికి బాధ్యత ఏంటో చూడాలి. ఇప్పుడు పుట్టినవాడు ఏ ఏ లగ్నంలో పుట్టాడో చూడాలి. ఆ లగ్నానికి శుక్రుడి బాధ్యత ఏంటి? మేషరాశిలో పుడితే 2వ రాశి బాధ్యత ఉంది, 7వ రాశి బాధ్యత ఉంది. 2వ రాశి అంటే మారకం, 7వ రాశి అంటే మారకం. మేషరాశిలో పుట్టిన వాడికి శుక్రుడు మిత్రుడా శత్రువా? అలాంటి శుక్రుడు భరణిలో పుట్టాడు అనుకోండి, వాడికి ఏం చేస్తాడు శుక్రుడు? ఎక్కువ యాక్టివ్గా ఉండలేడు, తాను చేయదలుచుకుని చేయలేడు, మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ. అట్లా అది మర్చిపోకూడదు మనం. అందువల్ల నేను ఏమంటున్నా, జాతకంలో బాధ్యతలు చాలా ఇంపార్టెంట్. శుక్ర మహాదశ అనగానే అందరికీ ఒకే తీరుగా ఉండదండి. శుక్ర మహాదశ ఉన్న జాతకుడికి లగ్నం ఏమిటి, ఆ లగ్నంలో ఆ జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు, ఆ శుక్రుడు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎక్కడో దుస్థానంలో ఉన్నాడు అనుకోండి. జాతకంలో దుస్థానంలో శుక్రుడు ఉండి ఆ జాతకుడి లగ్నానికి శుక్రుడు శత్రువు అయి ఉంటే వాడికి శుక్ర మహాదశ దేనికి వరకు వస్తుంది? కరెక్ట్. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే పైన అందరూ మాట్లాడి, ఇప్పుడు మనం జ్యోతిష విద్యార్థులం, జ్యోతిషం నేర్చుకుంటున్నాం. ఎవరో ఏదో బయట అనేవాళ్ళు సామెతల ప్రకారం మనం ముందుకెళ్తే మనం జ్యోతిషం ఎందుకు నేర్చుకోవడం? సైంటిఫిక్ గా మనం నేర్చుకుంటున్నాం, సైంటిఫిక్ గా తెలియాలి మనకి. అదేవిధంగా శని మహాదశ, అదేవిధంగా అన్ని గ్రహాలది అంతే. రాహుకేతువుల మహాదశల్లో అసలు రాహు దశలో చాలా వరకు మంచివన్నీ జరిగిపోతాయి. అలాగని రాహు మంచోడు కాదు కదా అంటే అనలేం కదా. నేనేమన్నాను మొదట్లో, అన్ని గ్రహాలు అన్నిటికీ బాధ్యత వహించాల్సిందే, అలాగే అన్ని రకాలుగా మనం జాతకాన్ని బట్టి అన్ని చూసుకోవాల్సిందే. వేరే ఏం చేయలేం, అన్ని రకాలుగా చూసుకో. ఎందుకంటే గ్రహ సంబంధాలు చూడాలి, గ్రహాలకు ఉన్న బాధ్యతలు చూడాలి, ఆ లగ్నం ఏంటో చూడాలి, ఆ లగ్నానికి ఇది ఎలా ఉంటుందో చూడాలి, ఆ బాధ్యతలు ఉన్న గ్రహానికి ఈ ఆధిపత్యం వస్తే, దశాకాలం వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించాలి. అలాగని ఈ గ్రహమే అన్ని చేస్తుందని కాదు. నేను చెప్పాను కదా, బస్సు డ్రైవర్ గా డ్రైవ్ చేస్తాడు తప్ప నేను డ్రైవింగ్ ఎలా చేయాలని మళ్ళీ తొమ్మండుగురిని అడుగుతాడు ఆయన. ఆ తొమ్మండుగురిలో ఒకళ్ళని కొంతసేపు అడుగుతాడు, ఇంకోళ్ళని ఇంకొంతసేపు అడుగుతాడు, ఇంకోళ్ళని ఇంకొంతసేపు అడుగుతాడు. ఆ అడుగుతున్నప్పుడు ఇంకోడు ఆ గ్రహం కూడా మళ్ళీ చెప్తున్నప్పుడు మిగతా గ్రహాలను అడుగు చూస్తుంది. అంటే దశానాథుడు మన బస్సు డ్రైవ్ చేస్తుంటే అంతర్దశానాథుడి సలహా తీసుకోవాలి, ఆ అంతర్దశానాథుడు మిగిలిన తొమ్మండుగురి సలహా తీసుకొని చెప్పాలి. అంటే ప్రత్యంతర దశానాథుడి సలహా తీసుకోవాలి, ఆ ప్రత్యంతర దశానాథుడు సలహా ఇవ్వడానికి ప్రాణదశానాథుడి సలహా తీసుకోవాలి, ప్రాణదశానాథుడు సలహా ఇవ్వడానికి సూక్ష్మ దశానాథుడు సలహా ఇవ్వాలి. ఇంతమంది సలహాలతో అసలు డ్రైవర్ నడుపుతుంటాడు బస్సు. అందువల్ల ఊరికే ఏదో దశ నడుస్తుంది కాబట్టి అన్ని వారు దశ మంచిదే, దశ ఏ దశ అయినా మంచిదే. కాకపోతే దాంట్లో హెచ్చు తగ్గులు ఎలా వస్తుంటాయంటే మన ప్రారంధాన్ని బట్టి వస్తాయి. ఒకేసారి పుట్టిన వాళ్ళకి ఒకే దశలు అన్ని వస్తున్నాయి కదా, బాగుంటాయా అంటే ఎలా ఉంటాయి? ఉండవు కదా, వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి కదా. అది కర్మ సిద్ధాంతం. అక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రతి జాతకము ప్రత్యేకమే, ప్రతి జాతకంలోనూ విశేషాలు విశ్లేషణ ప్రత్యేకమే. కంపేర్ చేసినవి అది ఇది సేమే ఉంది కదా, అన్ని సేమ్ అవుతాయని అనుకోవడం తప్పు. ఎందుకంటే వాడు పుట్టిన ఇళ్ళే తప్పైపోయాయి. ఒకడు అనిల్ అంబానీ పుట్టినాడు, ఎంతో మంది పుట్టింటారు కదా. మరి అనిల్ అంబానీ ఉన్న సేమ్ టైంకి పుట్టిన వాళ్ళకి సేమ్ దశలు, సేమ్ నక్షత్రాలు అన్నీ ఉంటాయిగా. మరి వాళ్ళు అందరూ అనిల్ అంబానీ లాగా జీవించట్లేదుగా. అట్లా అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దశాకాలం అంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్ గురించి చెప్పడానికి జాతకంలో ఉన్న దాన్ని ఈ గ్రహాలు ఇలా తీసుకెళ్తుంటాయి కాబట్టి ఇలా ఉంటుంది, అవకాశం ఉంటుంది అని చెప్తాం. అందువల్ల పెళ్లి కావాలి అంటే శుక్ర మహాదశే రావాలని ఏమీ లేదు. సప్తమాధిపతి ఎవరో జాతకంలో, ఆ సప్తమాధిపతి యాక్టివేట్ చేయాలి దాన్ని. ఎవరైనా కావచ్చు సప్తమాధిపతి. ఆ సప్తమాధిపతి మరి కేంద్రాధిపతి, ఆ సప్తమాధిపతి మరి మారకాధిపతి కూడా, మారక స్థానానికి కూడా అధిపతే.
కానీ ఆ ఆధిపత్యంగా పెళ్ళయ్యేది. ఈ విషయాలన్నీ మనం మర్చిపోకూడదు. ఓకే సార్, గాట్ ఇట్. చాలా విషయాలు ఉంటాయి కదా, చూసుకోవాలి. ఇంకా మహాదశా కాలానికి దశా విధానానికి సంబంధించిన ప్రశ్నలు ఏమున్నా అడగండి ఇప్పుడు. ఇచ్చిన నోట్స్ పూర్తిగా చదవండి, ధ్యాసతో చదవండి, ఒక్కొక్క స్లైడ్ పూర్తిగా అర్థం చేసుకుని చదవండి, ఈ లెక్చర్ దృష్టిలో పెట్టుకొని చదవండి. చాలా విషయాలు తెలుస్తాయి, చాలా జ్యోతిష బాలశిక్ష విషయాలు తెలుస్తాయి. నేను ఇంకా చాలా ఫలిత జ్యోతిషం విషయాలు నేను ఎప్పుడు టచ్ చేయలేదు. ఫలిత జ్యోతిషంలో మీకు తెలిసిన విషయాలు, మీరు వినే విషయాలు, యూట్యూబ్లో చూసే విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనకి అవసరం లేదు. మనకి ముఖ్యంగా శాస్త్రబద్ధంగా, శాస్త్రీయంగా అసలు ఏముంది తెలియాలి. దశా విధానం అంటే ఏమిటో తెలియాలి. దశా విధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. అన్ని గ్రహాలు మంచివే, అన్ని గ్రహాలు చెడ్డవే. అన్ని గ్రహాలు వాటి బాధ్యత నెరవేర్చాల్సిందే. మన జీవితం నడవాల్సిందే. మనం పెద్ద కావడం ఆపలేదు. 10 ఏళ్లవాడు 20 ఏళ్లవాడు కావాల్సిందే. ఆ దశ ఎవరిది వచ్చినా, ఏ గ్రహ దశ వచ్చినా కానీ వీడికి 20 ఏళ్ళు వస్తాయి కదా. ఆ రావడంలో అతని జీవితం ఎలా ఉంటుంది అనేది ఆ జాతకుడు కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి ఉంటాడు, పితృసుఖం ఉండదు అనుకుంటాం. పితృసుఖం ఉండదు అంటే, పితృసుఖం ఉండకపోవడానికి జాతకంలో కారణమైతే అది ఎంతకాలం పాటు అంటే దశాకాలంలో తెలుస్తుంది మనకి. ఆ ప్రాసెస్లో మనకి తండ్రి ఆయుర్దాయం ఎంత అనేది వాళ్ళు చెప్తుంటారు. ఇదంతా ఎక్స్ట్రాపులేషన్, అసలున్న మూలాల్లోంచి అర్థం చేసుకుని చెప్పుకోవడం. ఇది ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. అలాగని శిశువు జాతకంలో తండ్రి ఆయుర్దాయం ఉంటుందని కాదు. ఆ శిశువుకి తండ్రి భోగం ఎంత అని దాన్ని బట్టి చెప్పి, దాన్ని బట్టి ఇతని ఆయుర్దాయం చెప్తారు వాళ్ళు. కానీ 2-3 పిల్లలున్న తండ్రికి, 2-3కి అందరికీ పితృసుఖం ఉండాలని లేదు. మరి పితృసుఖం లేని వాడికి ఏం తెలుస్తుంది? వాడు తొందరగానే ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇంట్లో ఉండడు, తండ్రి పర్యవేక్షణలో ఉండకపోవచ్చు. అది కూడా పితృసుఖం లేకపోవడమే కదా. పితృసుఖం లేకపోవడం అంటే తండ్రి చచ్చిపోవడమే కాదు. పితృసుఖం లేదు అంటే తండ్రి దగ్గర ఉండకపోవడం, తండ్రి సేవలు అందుకోకపోవడం, తండ్రికి ఏమీ చేయలేకపోవడం, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అన్ని విషయాల్లోనూ ఇలాగే మనం ఆలోచించాలి, ఇలాగే అర్థం చేసుకోవాలి. మనం ఇప్పటికీ సోర్స్ ఆఫ్ ఈవెంట్స్, ఘటనా మూలాలు ఎక్కడుంటాయి అనే జాతకం గురించి తెలుసుకున్నాం. ఆ ఘటనల సమయం ఎప్పుడవుతుంది అంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అనే దానికి దశాకాలం తెలుసుకున్నాం. ఇక తర్వాత మిగిలింది గోచారం. ఈ 3 జాతకంలో అతి ముఖ్యమైన ఘట్ట, అతి ముఖ్యమైన సాధన. జాతకం అనేది రాశిచక్రం, భావచక్రం, గ్రహకారకత్వాలు, రాశికారకత్వాలు, భావకారకత్వాల మీద ఆధారపడితే, దశా విధానం వాటిని ఉపయోగించుకుని ఏ టైంలో ఎవరి దశాకాలంలో ఏం జరగవచ్చు అని చెప్పుకోవడానికి వీలైతే, గోచారంలో ఈ గ్రహాలు, ఇప్పుడున్న గ్రహాలు జాతక చక్రంలోని గ్రహాలతో కంపేర్ చేసి ఎక్కడున్నాయి. మళ్ళీ గోచారంలో సూత్రాలు ఉంటాయి. అంటే ప్రతి గ్రహము తాను ఎక్కడుందో అక్కడి నుంచి, జాతకుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఆ ఉన్న రిలేషన్స్ బట్టి ఏం చేస్తుందో గోచారంలో చేస్తుంది. దానికి జాతక సంబంధం లేదు. అవి గోచార సూత్రాలు అంటారు. గోచార సూత్రాలు జాతక సూత్రాలు కావు. జాతకంలో ఉన్న విధంగా గోచారం మళ్ళీ కలిపి వచ్చినప్పుడు, అవి ఇవి సింక్రనైజ్ అయినప్పుడు గోచార ఫలితాలు వస్తుంటాయి. రేపు మనకు ఉగాది పండుగ రాబోతుంది. రేపు ఉగాది నాడు ఎక్కువ గోచారమే చెప్పుకుంటాం. అందరికీ ముందు ఉగాది శుభాకాంక్షలతో పాటు గోచారం గురించి అనవసరంగా హైరానా పడి జీవితం అంతా ఇలా, వచ్చే సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది అనుకోకండి. గోచారంలో మనం కన్సిడర్ చేసేది 3 ముఖ్యమైన గ్రహాలు: రాహుకేతువులు, శని, సెకండ్ లేయర్లో గురువు, కుజుడు. ఎందుకంటే వీళ్ళంతా స్లో మూవింగ్ ప్లానెట్స్. అందువల్ల వాళ్ళని మాత్రం గోచారంలో కన్సిడర్ చేస్తాం. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అయిన చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడిని పెద్దగా పట్టించుకోము. అందువల్ల పంచాంగ శ్రవణం నాడు ఈ 5గురిని బట్టి మనకి వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో సూచనప్రాయంగా చెప్తారు. కానీ గోచారం అనేది 15 నుంచి 20% కన్నా ఎక్కువ జాతకంతో సంబంధం ఉండదు.
అక్కడ గోచారంలో ఉన్నదంతా మనకి జరగబోతుంది అనుకోకూడదు. మన జాతకంలో ఏదుందో అది జరగబోతుంది. అది గోచారంతో మిళితమై జరగబోతుంది, సమ్మేళనమై జరగబోతుంది, దాంట్లో బ్లెండ్ అయి జరుగుతుంది అన్నమాట. అందువల్ల గోచారమే పరమావధి అని యూట్యూబ్లో వచ్చేవి ఇక మీకు ఎట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అట్లాంటివన్నీ మీరు దయచేసి పట్టించుకోవద్దు. మీరు ఆలోచించాలి. గోచార సూత్రాలు అంటే ఏంటి, అసలు గోచారం కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ మనం గోచారం అనే పాఠంలో చెప్పుకుంటాం. ఈలోగా మళ్ళీ ఏమైనా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ విషయాల వరకు చెప్పుకొని ముందుకెళ్దాం. చిన్న డౌట్ సార్, చెప్పండి సార్. లగ్నం సంబంధించిన క్యాలిక్యులేషన్ వీడియో ఉంది సార్ మీద? లగ్నం క్యాలిక్యులేషన్, లగ్నం లెక్క కట్టడం ఉంటాయి కదా సార్, దానికి సంబంధించిన వీడియో ఉందా సార్ మీరు చేసి? లగ్నం లెక్క కట్టడం నా లెసన్స్ లో లగ్నం చూసుకోండి. లగ్నానికి సంబంధించిన జాతక కుండలి ఇచ్చాను. దాంట్లో లగ్నం క్యాలిక్యులేషన్ బాగా తెలుసుకోండి. దాని గురించి లగ్నం అంటే ఏంటో తెలియాలి, లగ్నపు డిగ్రీలు అంటే ఏంటో తెలియాలి, అంతవరకే చాలు. జ్యోతిషం రావడానికి లగ్నం క్యాలిక్యులేషన్ అక్కర్లేదు, క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో తెలియాలి, అంతవరకే. లగ్నం అనేది ఏంటి అంటే ఏ క్షణాన ఏది జరుగుతుంటే అప్పుడు తూర్పు క్షితిజం మీద ఏ నక్షత్రము ఏ రాశి ఉన్నదో అదే లగ్నం. సూర్యుడు పొద్దున ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఉన్న రాశి ఆ రోజుకి సూర్యోదయ సమయానికి లగ్నం. సూర్యుడు ఉన్న స్ఫుటం ఆ సమయానికి లగ్నం, లగ్న స్ఫుటం. చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను కదా. సో ఇప్పుడు ఈ క్షణాన ఏంటి లగ్నం అంటే 21:33 9:33 ఇప్పుడు తూర్పు క్షితిజం మీద మీరున్న చోట, నేనున్న చోట హైదరాబాద్, మీరున్న చోట వేరే కావచ్చు, ఆ చోట తూర్పు క్షితిజం మీద ఏ నక్షత్రము ఏ రాశి ఉదయిస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఇవాళ పొద్దున సూర్యుడు ఉదయించినప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది. పొద్దున సూర్యుడు ఉదయించినప్పుడు ఎక్కడ ఉదయించాడు ఆయన? మీనరాశిలో. రేపు మీనానికి వస్తున్నాడు, మీనానికి వచ్చాడు కదా, మీనరాశిలో ఆయన ఉంటాడు. మీన లగ్నంతో మొదలైంది. ఆ మీన లగ్నంతో ఇవాళ పొద్దున మొదలైంది. ప్రతి 2 గంటలకు సుమారు 2 గంటలకి లగ్నం మారుతుంది. పొద్దున్న నుంచి ఇప్పటికి ఎన్ని 2 గంటలు అయిపోయాయి? 6 నుంచి 6 12 అయిపోయినా ఇంకొక 3 12 అంటే 6 రాశులు అయిపోయినా ఇంకో రాశి అయిపోయింది 7 8వ రాశి. ఇప్పుడు 8వ రాశి మీన నుంచి 8వ రాశి ఏంటి? వృశ్చిక రాశి. ఇప్పుడు వృశ్చిక లగ్నం నడుస్తుంది. ఈ కాన్సెప్ట్ ఈ విధానంగా అర్థమైతే చాలండి, మనకి తెలుస్తుంది కదా, అర్థమైంది కదా. హలో చెప్పమ్మా. హలో, నమస్కారం సార్. అది ఇప్పుడు మనకి మీరు చెప్పింది వింశోత్తరి దశలు చాలా బాగా అర్థమైనాయి సార్. కానీ దీనికన్నా మనకి జాతకంలో ఇప్పుడు టెస్ట్లు అయినాక డయాగ్నోసిస్ డాక్టర్ గారు ఎలా చేస్తారో అలాగా మనం ఏ దశలు ఎలా ఉన్నాయో చూసినాక విశ్లేషణ అన్నది చాలా ఇంపార్టెంట్. అది చాలా మందికి రాదు సార్. ఇప్పుడు ఏ దశలో రాదు అనొద్దమ్మా, మనకి మనకి చాలా మందికి రాదు అనొద్దు. మనకి తెలియదు, వాళ్ళు చేసే విశ్లేషణ మనకి తెలియదు అంతే. విశ్లేషణ చేయడానికి మనమే ప్రయత్నం చేయాలి, మనమే సాధన చేయాలి. అన్ని పరిజ్ఞానం అంతా ఎలా చేయాలంటారండి? దశ వ్యయంలో ఉన్న ఆ గ్రహంలో అంతర్దశ, ఆ తర్వాత చాలా మంది జాబ్ ప్రశ్నలు అడుగుతుంటారు. వస్తున్న సమస్యలను బట్టి జాతకాన్ని, దశాకాలాన్ని, దశలను, గోచారాన్ని చూసి చెప్పాలి. ఇదే కాదు, గోచారం కూడా చూడాలి. అవునండి, అదే మీరు మాకు చాలా వివరంగా చెప్పాలండి. ఎందుకంటే మిగతావి కంప్యూటర్లో వస్తున్నాయి కానీ ఈ విశ్లేషణ అన్నది అది చాలా ఒక నియమబద్ధతతో చేయాలి. దానికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఏదో మీలాంటి వాళ్ళ ఒక ఆశీస్సులతోటి ఏమన్నా కొంచెం చేయాలని. ఆశీస్సులు ఇచ్చేది జ్యోతిర్మాత అమ్మ, మనం కాదు. మన సాధన, మన ఉపాసన, మన దీక్ష, మన పట్టుదల, మన శ్రద్ధ, అవి మనకి చేస్తాయి. తర్వాత నిస్వార్థత. మనం బయాస్తో చేయకూడదు. బయాస్తో చేస్తే మన బయాస్ అయిపోతుంది.
అన్ని మనలో ఉన్నాయి కదా, 9 గ్రహాలు మనలోనే ఉన్నాయి. గురువు గారు ఈరోజు క్లాస్ లో మీరు బాలారిష్టం గురించి ప్రస్తావన చేశారు. ప్రతి ఒక్క గ్రహానికి బాలారిష్టం ఉంటుంది, కానీ ఆ గ్రహము ఏ రాశిలో ఉందో దానిపైన నిర్ధారణ. ఏ నెంబర్ లో ఉంది, ఏ నెంబర్ లో ఉంది, రాశి కాదు, భావం. ఏ భావంలో, ఏ భావపు రాశిలో. అది అది నేను ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ అది గోచారంలో వస్తుంది చెప్పడానికి. ఇది చంద్రాష్టమంచ ధరణీసుధ సప్తమంచ అని శ్లోకం ఉంది. చంద్రుడు 8లో ఉంటే, కుజుడు 7లో ఉంటే. అది నోట్స్ లో పెడతారా గురువు గారు? మళ్ళీ ఈ నోట్స్ లో తర్వాత నోట్స్ లో వస్తుంది. రవి 5లో ఉంటే, గురువు 3లో ఉంటే, ఇట్లా ప్రతి వాళ్ళకి ఉంటుంది. అక్కడ ఉంటే వారారిష్టం వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పమ్మా. లగ్నం ఇప్పుడు సూర్యోదయానికి పుట్టిన వ్యక్తికి లగ్నం మనం మీనంలో ఉన్నాడు కాబట్టి మీన లగ్నం అంటున్నాం. మీరు తర్వాత ప్రతి 2 గంటలకి ఒకసారి మనం కౌంట్ చేసుకుంటూ ఉంటే లగ్నం మారుతుంది. అలా ఒకవేళ రాత్రి 12 ఆ టైంకి పుట్టిన వాళ్ళకంటే మళ్ళీ ఈ లగ్నం అప్పుడు ఎలా ఉన్నాడని ఎలా తెలుస్తుందండి? ఎందులో ఉన్నాడని అదే లెక్క. మొదలు పెడితే మళ్ళీ సూర్యోదయం దాకా ఆ లెక్కతోనే వెళ్ళాలి. ఓకే, సూర్యోదయం వరకు అలా 2 గంటలకి మనం కౌంట్ చేసుకుంటూ ఉంటేనే లగ్నం తెలుస్తుందండి. రఫ్ గా 2 గంటలు కరెక్ట్ గా కాదు, రఫ్ గా. లగ్న ప్రమాణాలు ఉంటాయి కాబట్టి. ఓకేనండి. అంటే ప్రతి లగ్నము మనకి ఇంచుమించుగా 2 అవర్స్ అని మనం అనుకుంటున్నాం అండి, అంతే ఉంటుందంటారా? ఇంక చిన్న మార్పులు ఉంటాయా? మార్పులు ఉంటాయి, దాన్ని లగ్న ప్రమాణం అంటారు. లగ్న ప్రమాణం. ఓకేనండి. మీరు అందరూ పంచాంగాలు కొనుక్కోండి దయచేసి. అది నేను చెప్తాను అనుకున్నా, మర్చిపోయాను. పంచాంగం ఉండాలి. పంపించారు కదా సార్, అది మనం ఫాలో అవ్వచ్చండి బ్రహ్మాండంగా. అది నేను ప్రింట్ అది తీసుకున్నాను సార్. అది ప్రింట్ తీసుకున్నా పర్లేదు, దగ్గర పెట్టుకుని మీరు చూసుకున్నా పర్వాలేదు. ప్రతిరోజు లగ్నం, ఏ లగ్నం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు అయిపోతుంది అనే విషయాలు ఉంటాయి పంచాంగం. అలాగే సార్. అది ఒకసారి నాకు ఇప్పుడు మళ్ళీ వచ్చింది, అది ఆ డౌట్ ని క్లారిఫై చేసుకున్నా. ఈవేళ అంత దశలు మాత్రం బాగా తెలిసాయి సార్ నాకు. ఈ రోజు మాత్రం మీరు చెప్పినట్టు 4 రోజు బాగుందేమో కానీ చాలా బాగా అర్థమయ్యాయి ఇవన్నీ. చాలా సంతోషం సార్. థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా ఏమైనా అర్థం కాకుండా సందేహాలు ఉంటే అడగండి. మళ్ళీ ఈ విషయాలు రావు కాబట్టి సందేహాలు ఉంటే అడగండి. గురువు గారు జ్యోతిష్యము సూచనా శాస్త్రము అని చెప్పారు. ఒకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముఖేష్ అంబానీ అదే రోజు అదే టైంలో అదే జాతకంలో చాలా మంది పుట్టింటారు, కానీ అందరూ ఆ స్థాయికి రారు. వాళ్ళ ప్రారంభ కర్మ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్కరిది. అలా ఉన్నప్పుడు మనకి జాతకం ద్వారా మనము ఏమన్నా కొంచెం పరిహారాలు చేసుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అందుకనే జాతకం చూడాలా? అసలు జాతకం అనేటువంటి టెక్నాలజీ వచ్చిందే అందుకోసం. జ్యోతిషం వచ్చిందే సూచన తెలుసుకొని సూచనకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం. అసలు పర్పస్ ఆఫ్ అస్ట్రాలజీ అది కదమ్మా. సైన్స్ ఎందుకు అంటే ఇలా ఉండబోతోంది కాబట్టి. అలా ఉంటే ముఖ్యంగా నాకు ప్రతికూలంగా ఉండే విషయాలు ఏమిటో తెలుసుకుని ఆ విషయాలలో జాగ్రత్త పడడానికి. జాగ్రత్త అంటే కనీసం తెలిస్తే చాలు కదమ్మా, బోల్డంత సగం రిస్క్ పోతుంది కదా తెలిస్తే. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, వర్షం పడబోతుంది అని మనకి వాతావరణం చెప్తే మనకు రిస్క్ తీసుకుంటున్నామని పోతున్నాం తెలుసు కదా మనకు. జ్యోతిషం కూడా అంతే. జ్యోతిషం వాతావరణం కూడా జ్యోతిషమే కదా. సో జ్యోతిషం పార్టీ అది కూడా. సో జ్యోతిషం అనేది సూచనా శాస్త్రము అంటే ఇండికేట్ చేస్తుందని కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండికేటివ్ సైన్స్, ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఓకే, మీకు ఈరోజు తారాబలం బాగాలేదు మీరు బయటికి పోకండి అన్నారు అంటే బయటికి పోవద్దు, ఇంట్లో కూర్చోమని కాదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్, బీ అలర్ట్. ఓకే,
టేక్ కేర్. ఓకే నెమ్మదిగా వచ్చే రిస్క్ ని మిటిగేట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే అది సూచనా శాస్త్రం అంటే ఆ సూచనే, ఏది ఇండికేట్ చేసి జెండా పెట్టిన సూచన కాదు ఇది. ఓకే ఇండికేషన్ ఇస్ టు టేక్ కేర్, టు టేక్ కేర్. థ్యాంక్ యూ నమస్కారం. ఒక చిన్న సందేహం సార్, మీరు ఇవి పెడుతున్నారు కదా సార్ ఉదయం ఇవన్నీ కూడా, అందులో గురుడు వక్రీలో ఉన్నాడు, గురుడు వక్రీలో ఉన్నాడు. ఈ వక్రం అంటే ఏమిటి సార్ అది? మీరు గ్రహకారకత్వాలు క్లాస్ విన్నట్టుంది, అప్పుడు మళ్ళీ అది వినండి తెలుస్తుంది. గ్రహకారకత్వాలండి. అందులో అది ఓకే సార్. ఓకే సార్, నాకు అది అప్పుడు చూసినప్పుడల్లా డౌట్ వస్తుంది, నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చి అడిగాను నేను. థ్యాంక్ యూ సార్. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి వేగానికి వాటి వేగానికి మార్పు వచ్చినప్పుడు భూమి నుంచి చూస్తే అవి వెనక్కిపోతున్నట్టు కనపడతాయి. ఆ వెనక్కిపోతున్నట్టు కనబడమే వక్రం. ఓకే ఓకే సార్. మన స్పీడ్ ఎక్కువైతే వాటి స్పీడ్ తక్కువ ఉంటే వెనక్కి వాళ్ళు ఆ గ్రామం మనము ఒకే స్పీడ్ లో వెళ్తుంటే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీనంలో ఇప్పుడు నోట్స్ కూడా ఉంది కదా, నోట్స్ కూడా చూడండి. నోట్స్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీనంలో ఇప్పుడు 4 గ్రహాలు అవన్నీ ఒకే గమనంలో ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి అనుకూలమేనండి. అందులో ఏమన్నా ఈ వక్రం అన్నది కూడా ఏమన్నా మనకి ప్రతికూలం ఏమన్నా ఉంటుందా? అక్కడ పశ్చిమ ఏషియాలో, మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు అవుతున్నాయి, మనకేమైనా అవుతుందా ఇప్పుడు? అది ఏదైనా అవుతుంది అనుకుంటే అవుతుంది, కాదనుకుంటే కాదు. అదేలేండి. ఆ రాశి అది అలా వెళ్ళిపోతున్నాయి, వాటి వేగంతో అవి తిరుగుతున్నాయి. అది మనం ఇక్కడ ఉన్న వాటి ఒక కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ మన మీద పడుతుంటే ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, మంచిగా ఉండదు కదా. అది ఓకే, సంతోషం అండి, శుభం. సో అందరికీ చెప్పమ్మా. ఇప్పుడు మీరు పంపించిన వాటిలో 12వ తారీఖు మార్చి వరకు గురు వక్రీయం ఉంటుంది కదా సార్, మరి అప్పుడు గురు వక్రంలో ఉంటే కనుక ముహూర్తాలు ఉండవు కదా సార్, కానీ మధ్యలో కొన్ని మ్యారేజెస్ అయ్యాయి సార్ అప్పటిదాకా. గ్రహము వక్రించినప్పుడు ముహూర్తాలు ఉండవు అని లేదమ్మా. ఆ గ్రహము దగ్గర సూర్యుడు ఉంటే మూఢమి ఉంటుంది, అప్పుడు ఉండవు. ఓకే 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 సార్. మూఢమి వేరు, వక్రము వేరు. వక్రం వేరు. ఓకే ఓకే సార్, కన్ఫ్యూజన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్ రేపు ఉగాది సందర్భంగా ఏమన్నా పంచాంగ శ్రవణం ఉంటుందా సార్? పంచాంగ శ్రవణం ఎలాగో ఉంటుంది కదా, అందరూ మీ మీ ప్రదేశాల్లో మీరు పంచాంగాలు చూసుకోండి, మీ పంచాంగం మీరు చదువుకోండి, పంచాంగ పఠనం చేయండి. పంచాంగ శ్రవణం కాదు, మీరంతా పంచాంగ పఠనం చేయడానికి ఉత్సుకులయ్యారు. ఇప్పుడు సరిపోయే టైం ఉంది మీకు, విజ్ఞానం ఉంది, అందువల్ల పంచాంగ పఠనం చేయండి. పంచాంగ శ్రవణం వినండి, వాటిలో వస్తాయి కదా టీవీలో. మన కార్యక్రమంలో ఏమన్నా ఉంటుందా? మనకేం లేదు, మనకి మామూలు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటాం కాబట్టి మనకేం ప్రత్యేకంగా. రేపు గురుగారు కమలాకర్ శర్మ గారి పంచాంగ శ్రవణం ఉంటుంది, అది యూట్యూబ్ లో పెడతారు. గురుగారు నోట్స్ పంపించండి. చెప్పండి. నోట్స్ పంపించండి. నోట్స్ పంపించాను కదా, పంపించండి. ఓకే. మీరు గ్రూపులో ఏది చూడరు, మాట్లాడుతున్నప్పుడే అడుగుతారు. పంచాంగానికి సంబంధించిన నోట్స్ పంపించాను, పంచాంగ శ్రవణానికి సంబంధించి పంపించాను, ఈ రోజు చెప్పిన పాఠానికి సంబంధించింది మళ్ళీ ఈ రోజు పోస్ట్ చేశాను. అంటే సాధన చేయకుండా అన్ని వెంటనే వచ్చేయాలి. గురుగారు నమస్కారం అండి. గురుగారు చెప్పండి. అదే సార్, ఇప్పుడు దశాంతర దశలు చూడడానికి మీరు ఇప్పుడు చెప్పారు, ఓకే సార్. దానిలో మనకు ఏ గ్రహము మనకు పాపగ్రహము ఎలా తెలుసుకోవడం సార్? ఇది లగ్నంలా మన దశలల్లా ట్రాఫిక్ జామ్ ఉంటదండి. ట్రాఫిక్ జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది రోడ్డు. అలాంటిదే సార్.
మనము ఇప్పుడు లగ్నం చూసినంటే వాళ్ళకి ఎలా చెప్పగలం సార్ అంటున్నాం. దశ చూసామంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అడిగితే ఎలా చెప్పడం అని. ఎలా చెప్పడం దశ అంటే నడుస్తుందా నేర్చుకున్నవన్నీ ఉపయోగించండి. ఈ దశలో వేసుకోరి బాగా జరుగుతాయని చెప్పడానికి ఏదైనా గ్రహము శుభము అశుభం అనేది చూసుకోవడమా? ఆ గ్రహము ఆ జాతకానికి ఎలాంటిదో చూసి చెప్తారు. ఆ గ్రహ దిశ ఆ గ్రహం జాతకంలో ఎలా ఉంది. రవి దశ నడుస్తుంది సార్. రవి దశ నడుస్తుంది కాబట్టి రవి దశలో రవి ఎక్కడున్నాడు ఆ నక్షత్రం మీద చూసుకొని శుభం ఉందా పాపగ్రహం ఉందా చూసుకోండి సార్. రవి జాతకంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు. సరే మిథున రాశులు ఉన్నాడా కర్కాటక రాశులు ఉన్నా చూసుకొని అది ఏ స్థితిలో ఉన్నాడో చూసుకోండి. ఏ ప్రదేశం తల నుంచి లగ్నం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. అందుకే అంటున్నాను నేను గ్రహాలకు జాతకంలో ఉన్న బాధ్యత అన్నాను. అదే సార్ ఇలా చూడడం అనే అడిగిన సార్, దాని గురించి అడిగాను. సో అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది చెప్పుకుంటూ శుభాకాంక్షలు సార్. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురువు గారు నమస్కారం అండి. శుభం భూయాత్. శుభం భూయాత్. అందరికీ నూతన శుభాకాంక్షలు. నమస్కారం.